అందరికీ నమస్కారం అండి. చాలా మంది ఏలినాటి శని, ఏలినాటి శని అనగానే అడుక్కునేవాడు కాడి నుండి అంబానీ గారి దాకా, అడుక్కునే ఆయన కాడి నుండి ప్రధానమంత్రి దాకా భయపడిపోతారు. గజ 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 గజగా వణికిపోతారు. ఏలినాటి శని అంటే భయం. ఈ భయం అనేది ఈ రోజు నుండి ప్రతి ఒక్కళ్ళు జాతకం చూపించుకునేవాళ్ళు గాని, జాతకం చూసేవాళ్ళు గాని, లేకపోతే మీలాంటోళ్ళు గాని, మీ దగ్గరికి ఎవరైనా వచ్చినా కూడాను ఏలినాటి శని అనగానే మీరు భయపడవలసిన అవసరం ఏమీ లేదు. ఎందుకు భయపడకూడదు? కారణం ఏంటి? అందరూ ఏలినాటి శని వస్తే చాలా ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్లు, పోలీస్ స్టేషన్స్, కోర్టు వ్యవహారాలు, లిటిగేషను, జైలు ప్రాప్తి, ఆకస్మిక దుర్నిమిత్తమైన ఫలితాలు అందరూ చెప్తారు. మీరు చెప్తారు, నేను చెప్తాను అన్నారు. ఈ అన్నిటి నుంచి మనిషి ఏ విధంగా బయటికి రావాలి? ఏ విధంగా బయటికి రావాలి? ఇది మాత్రం మీకు చెప్పరు. మీరందరూ ఆస్ట్రాలజర్స్. మీ దగ్గరికి ఓన్లీ హిందువులే రారు. క్రిస్టియన్ రావచ్చు, ముస్లిం కూడా రావచ్చు. ఎందుకంటే కొన్ని అనివార్య కారణాల మూలంగా జ్యోతిష్యుల దగ్గరికి ఎవరైనా రావచ్చు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రెమెడీ ఉంటది. అంటే 3 కులాలే మనం ఎక్కువగా బాగా గమనించాలి మీరు. హిందువులు గుళ్ళకెళ్తారు. క్రిస్టియన్స్ గుళ్ళకెళ్ళమంటే ఎళ్ళరు. కాబట్టి చర్చికెళ్తారు. వాళ్ళకి తగ్గట్ట రెమెడీ చెప్పాలి. ముస్లిమ్స్ గుళ్ళకెళ్ళమన్నా, చర్చికెళ్ళమన్నా ఎళ్ళరు. మసీదుకెళ్ళమంటే ఎళ్తారు. కొంతమంది దర్గాకెళ్ళమంటే ఎళ్తారు. కొంతమంది ఎళ్ళరు. సో, వాళ్ళకి కూడా మనం రెమెడీ చెప్పాలా. అది కదా మన జ్యోతిష్య శాస్త్రం మనకు నేర్పించింది. మనం దాన్ని వదిలేసి, మనం ఎదుటి వ్యక్తికి భయభ్రాంతులు చేసేసి, ఎందుకు అంత అవసరమా? అవసరం లేదు. ఇప్పుడు రాసుకోండి. ఏలినాటి శని అనేది 2 విధాలుగా ఉంటది. ఏలినాటి శని టైప్స్ 2. నెంబర్ 1 లగ్నానికి. నెంబర్ 1 లగ్నానికి ఏలినాటి శని. నెంబర్ 2 జన్మ రాశికి. జన్మ రాశికి ఏలినాటి శని. నెంబర్ 1 ఏంటి? లగ్నం. నెంబర్ 2 ఏంటి? చంద్ర రాశి. అందరూ ఏం చెప్తారంటే జన్మ రాశిదే చెప్తారు. జన్మ లగ్నాంది ఎట్టి పరిస్థితుల్లో చెప్పరు. ఫర్ సపోజ్ మనం మామూలుగా మాట్లాడుకుందాం. మీన రాశి బాగా గమనించాలి. మీన రాశిలో శని ట్రాన్సిట్ అవుతున్నారు. ఏమండి? మీన రాశిలో శని ట్రాన్సిట్ అవుతున్నారు కాబట్టి మీకు లేనిపోని తలకాయ నొప్పులు వచ్చి పడిపోతాయి అంటారు. కాదు, మనసు మీద ప్రభావితం చేస్తది. పాయింట్ క్యాచ్ చేయాలండి మీరు. మనసు మీద. ఈ మనసు మీద ఎందుకు ప్రభావితం చేస్తదంటే మూన్ ఈజ్ ఏ మనస్కారక. మూన్ ఈజ్ ఏ బంధుకారక. తల్లి తరపున బంధువుల కారకుడు. మనసులో బాధ, కష్టం, కన్నీళ్లు, మానసికంగా మనిషి ఎప్పుడైతే కుంగిపోతాడో దాని యొక్క పరిస్థితి అగమ్య గోచారంగా ఉంటది. మానసికంగా స్ట్రబుల్, శోభ. అదే కనుక లగ్నంతో వస్తే లగ్నం మీద శని యొక్క ప్రభావం మొదలైతే
శారీరక రుగ్మతలు. శారీరక రుగ్మతలు. ఇదేం చెప్పుద్ది? అనుకున్న పనులు జరక్క, బద్ధకం, లేద్దాంలే, చూద్దాంలే, చేద్దాంలే అనే భావన కలిగిస్తుంది. ఎందుకు కలిగిస్తుంది అంటే శని యొక్క నేచర్. శని యొక్క నేచర్ ఏంటి? స్లోగా ప్రయాణం చేసే గ్రహం అది. స్లో, అన్ని గ్రహాల కంటే స్లోగా సంచరించే గ్రహం. పైగా మీ చేతికి వాచ్ పెట్టుకుంటున్నారే, టైం, కాలానికి కారకుడు, కర్మకి కారకుడు, ముసలి వాళ్ళకి కారకుడు, కుంటి వాళ్ళకి కారకుడు, 6వ భావానికి కారకుడు, 8వ భావానికి కారకుడు, 12వ భావానికి కారకుడు. చాలా మంది నా వీడియో చూసిన వాళ్ళు ఈయన నిజంగా చాదస్తుడేనండి, జ్యోతిష్యంలో అది రాయలేదండి అంటారు. మీకు వెళ్తా యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, కాలు ఇరిగింది అనుకోండి, అప్పుడు వీళ్ళెవరు చెప్పరు మీకు. ఏమండి, ఇది దేహానికి వచ్చింది కాబట్టి దేహానికి రుగ్మత రావాల్సిందేనండి అని చెప్పరు. లగ్నంతో సంబంధం లేదండి, రాశితోనే సంబంధం అండి. ఇప్పుడు కాలు ఇరిగినా, చెయ్యి ఇరిగినా, వాతపు నొప్పులు వచ్చినా, క్యాన్సర్ లాంటి రోగాలు వచ్చినా, ఉద్యోగంలో మార్పులు జరిగినా, ఉద్యోగం పోయినా, కంపెనీలు మార్చినా, ఏది చేసినా కూడాను శాటనే చెయ్యాలి. శాటనే చేయాలి. సో ఇన్ని కారకత్వాలు ఉన్నప్పుడు ఈ కారకత్వాల్లో మేము ఏ కారకత్వం తీసుకోవాలి అనేది ఒక డౌట్ వచ్చింది మీకు. ఏమైనా వచ్చిందా మీకు? మీకు ఎవరికైనా డౌట్ వచ్చిందా? సో ఏ కారకత్వం తీసుకోవాలన్నప్పుడు అప్పుడు తీసుకోవాల్సిన పాయింట్లు ఇప్పుడు నేను చెప్తున్నాను, అవి రాసుకోండి ప్లీజ్. ప్రతి ఒక్కళ్ళు వీడియోస్ ఆన్ చేయాలండి. చాలా రోజుల తర్వాత క్లాస్ పెట్టాను. సార్ బయట ఉన్నాను సార్. సార్ బయట ఉన్నాను సార్, డిస్టర్బెన్స్. ఓకే. మాధవి గారు, గుణలక్ష్మి గారు, శాటర్న్ నాటల్ చార్ట్ లో కానీ ఎప్పుడైనా సరే మేష లగ్నం రాసుకోండి. మేష లగ్నం. నేను ఒక రాశి గురించి చెప్తూ ఉన్నప్పుడు ప్రతిదీ మీరు అది ఫాలో అవ్వాల్సిందే. డీకోడింగ్ కూడా వచ్చేస్తుంది దీంట్లోనే అలైన్మెంట్ కూడా వచ్చేస్తుంది. ఇది యూట్యూబ్ లో వస్తుంది, రేపు మార్నింగ్ వస్తుంది. ఇది కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీతో పాటు పబ్లిక్ కూడా భయపడకూడదు. మంది పేద ఛానల్, ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఛానల్ ఇది. ఓకేనా? మేష లగ్నం రాసుకోండి. ఇక్కడ కింద ఏం రాయాలంటే నాటల్ చార్ట్ లో అని రాయాలి. ఇప్పుడున్న నాటల్ చార్ట్ కాదు, వాళ్ళు పుట్టినప్పుడు నాటల్ చార్ట్ లో. మేష లగ్నం, లగ్నములో శని, ఇన్ ద స్టార్ కేతు రాసుకోండి. ఈ రోజుదే మనం మాట్లాడుకుందాం. ఇక్కడ చూడండి, కేతు నక్షత్రంలో ఉన్నారనుకుందాం. మేష లగ్నం, శాటర్న్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ లగ్న, ఇన్ ద స్టార్ ఆఫ్ కేతు. కింద రాయండి, శని ఉన్న నక్షత్రం కేతుది. ఓకేనా? ఇప్పుడు కేతు ఏ భావంలో ఉందో చూడండి. ఈ రోజు కేతు ఏ భావంలో ఉంది? ఇవాళ తారీఖు ఎంత సార్? 21 జూలై 2025. ఈ రోజే మనం చెప్పుకుంటున్నాం కాబట్టి మేష లగ్నం, లగ్నములో కేతు. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఈ మేష లగ్నం వాళ్ళకి మనం మాట్లాడుకున్నాం
ఇందాకడ అన్ని కారకత్వాలు ఎలాగొస్తాయి చూడండి. ఇప్పుడు శని డాష్ కొట్టి శని దగ్గర 11, 10, 1 అని రాయండి. కేతు డాష్ కేతు నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి 5 అని రాయండి. ఓకేనా? ఇప్పుడు చూడండి, శని బాగా గమనించాలి, మీరు బాగా గమనించాలా. ఇది ముఖ్యమైన పాయింట్. ఇది శని ఏ ఏ భావాలను తీసుకుని వచ్చి లగ్నంలో కూర్చున్నాడో చూడండి. ఏ ఏ భావాలండి? 10, 11. 10 అంటే ఏంటి? ఉద్యోగం, కర్మకారకుడు. కర్మ అంటే ఆయన చేసే ప్రతి పనిలో శాటన్ ఉంటాడు. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఆయన కలెక్టర్ అయినా, పిఎం అయినా, ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని, ఎవరైనా సరే. ఇప్పుడు బెగ్గర్ ఉన్నాడు, ఆయన దాంట్లో కూడా ఉంటాడు అడుక్కునే కర్మ, శాటన్. బాగా గమనించాలి. సో 11 అంటే ఏంటండి? పెద్దవాళ్ళ మూలంగా, నైబర్స్ మూలంగా, సోషల్ సర్కిల్, అన్నాదమ్ములు, అక్క చెల్లెళ్ళు, చెల్లెళ్ళు కాదు అక్క, తనకంటే పెద్దవాళ్ళు. ఇవి అన్నీ ఈ ఉద్యోగానికి సంబంధించింది, 11వ భావానికి సంబంధించింది అన్నీ తీసుకొచ్చి లగ్నంలో పెట్టండి. లగ్నంలో పెడితే ఆ మనిషికి ఆలోచన ఏమైపోతుందండి? అక్కడ ప్రెషర్, ప్యాటర్న్ హడిలిస్తాడు, ప్రెషర్ ఇస్తాడు. సో ఉద్యోగంలో ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగంలో ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. పైగా సోషల్ సర్కిల్లోకి వెళ్తే ఈయన ఇమడలేడు. కానీ జ్యోతిష్య శాస్త్రంలో మనోళ్ళు ఏం చెప్తారంటే, 11వ భావం ఉంది కదండి, పాయింట్ క్యాచ్ చేయాలి మీరు ఇక్కడ. 11వ భావం ఉంది కాబట్టి లాభభావమే కదండి అంటారు. మేష లగ్నానికి పరాశర మహర్షి ఏం చెప్పారంటే, న్యాచురల్ జోడియాక్ లో 8వ భావము, 11వ భావము మోస్ట్ ఇంపార్టెంట్ అన్నారు. ఎందుకన్నారంటే 8వ భావానికి 2 గ్రహాలు పరిపాలిస్తాయి. 2 గ్రహాలు పరిపాలిస్తాయి. వృశ్చిక రాశిలో కుజుడు, కేతువు ఇద్దరు ఉంటారు. అలాగే 11వ భావం అనేది ఏంటి? కుంభరాశి. ఈ కుంభరాశిలో కూడాను రాహు అండ్ శాటర్న్ పరిపాలిస్తారు. బాగా గమనించాలి ఇక్కడ. సో ఇది బాధకమైంది. ఇక్కడ బాధకమైంది. ఈ బాధకం దేని మీద ప్రభావితం చేస్తుందో చూడండి. 5వ భావంలో ఉన్న కేతు మీద ప్రభావితం చేస్తుంది. 5వ భావంలో ఉన్న కేతు మీద ప్రభావితం చేస్తుంది. ఇక్కడ కింద రాసుకోండి, శాటర్న్ అండ్ కేతు కాంబినేషన్. శాటర్న్ అండ్ కేతు కాంబినేషన్. ఇది కేతు అండ్ శాటర్న్ కాంబినేషన్. కేతు అండ్ శాటర్న్ కాంబినేషన్ ఏం చెప్తుందంటే, వృత్తి యందు ఇమిడిపోయి, అంటే కలిసిపోయి నేర్చుకుంటాం, నేర్పడం, జ్ఞానానికి సంబంధించి చెప్తుంది. ఈయనకి ప్రతి మనిషికి ఒక ఆశ అనేది ఉంటది, కోరిక అనేది ఉంటది. ఏంటది అంటే, నేను బీటెక్ లో గోల్డ్ మెడలిస్ట్, నేను పాయింట్ క్యాచ్ చేయాలండి. బీటెక్ లో నేను గోల్డ్ మెడలిస్ట్ ని, నాకు మినిమం ప్యాకేజ్ 30 లక్షలు రావాలి అంటాడు.
బాగా గమనించాలి మీరు ఇక్కడ. 30 లక్షలు రావాలంటాడు ప్యాకేజ్. రాదు. రాదు. ఏ గోల్డ్ మెడలిస్ట్ రావాలి కదా అనే భావన మీ మనసులో వచ్చింది. కానీ కేతు మనసులో కోరిక, దేన్నైతే ప్రేమిస్తావో, దేన్నైతే ఎక్స్పెక్ట్ చేస్తావో, దేని వెనక అయితే నువ్వు పరిగెడతావో అది పారిపోద్ది, దొరకదు. అది ఏమవుతుంది? దూరం అయిపోద్ది. అందుకు ప్రెషర్ ఎక్కువ పడుతుంది ఆయన మీద. అందుకు ప్రెషర్. ఎందుకని? కారణం ఏంటంటే ఆరో భావానికి నెగేషన్ లో కూర్చున్నాడు. చూడండి అక్కడ, ఆరో భావం వృత్తిదేగా, శత్రువు, రుణము, రోగము, సేవే కదా. ఆ సేవా భావానికి వ్యయంలో కేతు కూర్చున్నారు. వ్యయంలో కేతు కూర్చున్నారు. ఈ కూర్చోవడం వలన ఏమవుతుందంటే తన మైండ్ లో ఎప్పుడు నువ్వు 30 లక్షల ప్యాకేజ్ గురించి పరిగెడతాడు కానీ నేను ఈ 30 లక్షల రూపాయల ప్యాకేజీ తీసుకుంటానికి అర్హుణ్ణా అనే ప్రశ్న రాదు. ఎందుకు రాదంటే బాగా గమనించాల, శని అనుభవకారకుడు, కేతు ఇన్ డెప్త్ నాలెడ్జ్ కారకుడు. కానీ ఆయన దగ్గర పుస్తక పఠనమే ఉంటది కానీ ప్రాక్టికల్ అనేది ఉండదు. ఎప్పుడైతే మీరు ప్రాక్టికల్ చేస్తారో 30 లక్షలు కాదు, 1 కోటి రూపాయలు వస్తాయి. ఫస్ట్ మీరు డబ్బు గురించి, నా ప్యాకేజ్ గురించి పరిగెత్తొద్దు అంటున్నాడు ఆయన. ఎవరో కేతు. ఫస్ట్ నీకు అనుభవం తెచ్చుకో, ఇన్ డెప్త్ నాలెడ్జ్ తెచ్చుకో, తెచ్చుకుంటేనే నీకు అభివృద్ధి యోగాలు ఇస్తానంటున్నాడు శాటర్న్. ఇప్పుడు చెప్పండి, మేష లగ్నంలో ఉన్న వాళ్ళు ఉద్యోగ నిమిత్తం సోషల్ సర్కిల్లో ఇబ్బందులు పడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మేష లగ్నంలోకి శాటర్న్ రాలేదు కదా, వచ్చిన తర్వాత ఉంటది వాళ్ళకి. ఇక్కడ ఎందుకంటే 10వ భావం మీద శని యొక్క దృష్టి పడుతుంది. చూడండి అక్కడ, 10వ భావం అంటే కర్మస్థానమేగా, అది దెబ్బ పడిపోయింది. 3వ భావం చూడండి, 3వ భావం ఏంటి? మీరు ఎంత ఎఫోర్ట్ పెడితే, ఎంత గట్టిగా ప్రయత్నం చేస్తే మీ యొక్క నాలెడ్జ్ ఇంప్లిమెంట్ కోసం ఎదుటి వాళ్ళకి మీరు ఎక్స్ప్లెయిన్ చేసే స్థానం అది. మధ్యవర్తి తత్వం, రాతకోతలు, ఎఫోర్ట్, ధైర్యము, సాహసాలు, మీడియేటర్, రాతకోతలు, ఇవి అన్నిటి మీద ఈ శని యొక్క ప్రభావం ఉంటుంది. అప్పుడు ఉద్యోగ ప్రయత్నం చేయమంటే చేస్తాడా? చేయడు. నాకు 30 లక్షల ప్యాకేజీ రావాలంటాడు. కుదురుద్దా? కుదరదు. ఆస్పెక్ట్ అండ్ 7th హౌస్ చూడండి, 7th ఆస్పెక్ట్ ఎక్కడ పడుతుందో చూడమ్మా. ఎక్స్క్యూజ్ మీ, ఎక్కడ పడుతుంది 7th ఆస్పెక్ట్? ఎక్కడ పడుతుంది? లగ్నంలో ఉన్న శాటర్న్ ఆస్పెక్ట్ తులా మీద పడుతుంది. తులా మీద పడుతుంది. తులా మీద పడినప్పుడు ఎదుటి వ్యక్తులు ఈయన చెప్పే ఈయనే గొప్ప తెలివి గలవాడు లాగా చెప్తాడు, కానీ ఎదుటి వాళ్ళే యాక్సెప్ట్ చేయరు. ఇతని దగ్గర అంత నాలెడ్జ్ లేదు అనేది తేల్చేస్తారు. ఇక్కడ మీరు అడగొచ్చు, సార్ 5 వచ్చింది కదా సార్ అంటే, బాధకుడు సోర్స్ది 5th లో ఉన్న కేతువుకి. ఆయన ఏమంటున్నాడు? కేతు ఇన్ డెప్త్ నాలెడ్జ్, డోంట్ ఎక్స్పెక్ట్. మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు, కోరుకోవద్దు. ఇక్కడ కోరుకుంటే ఏమవుతుంది అంటే, భగవంతుడికి ఇస్తారా లేదా అని కోరుకున్నారనుకోండి, ఇస్తాడు.
ఇచ్చిన తర్వాత నేను చెప్పినవి అని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. యు డోంట్ ఎక్స్పెక్ట్ ప్యాకేజ్. ఎందుకు? 11 బాధకం. ఆ ప్యాకేజీ తీసుకున్నందుకు ఆ కంపెనీ వాళ్ళు మిమ్మల్ని మామూలుగా రుద్దరు. సంవత్సరానికి 30 లక్షలు తీసుకున్నప్పుడు 90 లక్షల రూపాయలు పని చేయించుకుంటారు వాళ్ళు. అవునా? ఏమా చాందిని, అంతేనా? అవును సార్, అంతే. కాబట్టి మీరు ఆశపడవద్దు, దాని వెనక్కి పడొద్దు, వెనకపడొద్దు అని చెప్పారు. ఇక్కడ మా అనిత అమ్మకి ఒక డౌట్ వచ్చింది. సంతాన విషయం మీద ఏంటి సార్ పరిస్థితి? సంతానం లేనోళ్ళకి పూజలు పునస్కారాలు చేస్తే సంతానం వస్తుంది కదా అని అంటే, వస్తుంది, ఖచ్చితంగా సంతానం ఇస్తాడు. కానీ ఆ సంతానం మూలంగా మీరు మానసిక క్షోభ అనుభవించక తప్పదు. ఎందుకు? 11 కోరిక. మీరు కోరిందేంటి? మీ కర్మని తిప్పి రాసేది. అంతేగాని మీ పిల్లాడేదో బాగా చదివేసుకుని ఒక ₹1 కోటి ప్యాకేజ్ తీసేసుకుని మీ పిల్లాడు మిమ్మల్ని నెత్తి మీద పెట్టుకుని తిప్పుతాడనేది మీరు మర్చిపోండి. ఆరోగ్యరీత్యా గాని, లేక ఎడ్యుకేషన్ పరంగా గాని ఏదో ఒక విధంగా లోపం అనేది వచ్చి పడిపోతుంది. అందుకనే నేను చాలాసార్లు చెప్తాను, 11వ భావం మోస్ట్ డేంజరస్ భావము, జాగ్రత్త అని. చరలగ్నాలకి 11వ భావం మోస్ట్ డేంజరస్. ప్రతి లగ్నాలకి 11వ భావం డేంజరస్. ఆల్రెడీ పాత బ్యాచ్ వాళ్ళకి చెప్పాను ఒక కథ. కాళిదాసుడి కథ ఒకటి చెప్పాను, విన్నారా ఎప్పుడైనా? అది మనం నెక్స్ట్ దాంట్లో మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మనకి బాగా గమనించాలి. ఇప్పుడు మనం తీసుకోవాల్సింది ఏంటా అంటే, కేతు, శాటర్న్ 1, 5, 10, 11 సోర్స్ ఇచ్చేసాడు. ఎవరికి? కేతుకి. కేతు అండ్ శాటర్న్ కాంబినేషన్ వెరీ బ్యూటిఫుల్ కాంబినేషన్, వెరీ బ్యూటిఫుల్ కాంబినేషన్. ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా కూడా, బాగా గుర్తుపెట్టుకోండి, ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా కూడాను, ఏ షాపులోకి వెళ్ళినా, ఏ ప్రదేశంలోకి వెళ్ళినా కూడాను, ఒక షాపులోకి వెళ్ళాడు అనుకోండి, ఆ వ్యక్తి కేతు అండ్ శాటర్న్ కాంబినేషన్ మనిషి, ఆ షాపులోకి 100 మంది వచ్చేస్తారు. 100 మంది వచ్చేస్తారు. వాళ్ళు వచ్చేసి వాళ్ళు కొనుక్కుని వెళ్ళిపోతారు, కానీ వెళ్ళిన వ్యక్తికి మెటీరియల్ ఇవ్వడు. మెటీరియల్ ఇవ్వడు. సో దట్ ఈస్ బ్యూటిఫుల్ కాంబినేషన్. అది డాక్టర్గా కానీ, లేకపోతే సర్జరీస్ దాంట్లో కానీ ఉంటే మాత్రం అసలు హస్తవాస్యం నెంబర్ 1 హస్తవాస్యం. ఈయన ఈ యొక్క వృత్తిలో టెన్షన్ అనేది పడడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ భయం వేస్తుంది. ఆ భయాన్ని పక్కన పెట్టి వర్క్ చేశాడంటే సక్సెస్ఫుల్ రేట్ ఎక్కువగా ఉంటుంది. 100కి 1000% బాగా చేస్తాడు డాక్టర్ ఏదైనా సరే. సిజరింగ్ చేసే డాక్టర్స్ కానీ, ఇనిస్టీషియా ఇచ్చేవాళ్ళు కానీ, ఓకేనా, కాళ్ళు చేతులు ఇరిగిన వాళ్ళకి అది ఇది చేస్తారు, ఏది ఆపరేషన్స్ చేస్తారు. ఆపరేషన్ చేసేవాళ్ళు నెంబర్ 1 డాక్టర్లు అవుతారు. కానీ వీళ్ళు పిచ్చోళ్ళలాగా ఉంటారు, ఎక్స్పీరియన్స్ ఉండదు, అంత నాలెడ్జ్ గల వాళ్ళ వీళ్ళు అన్నట్టుగా ఉంటారు వీళ్ళు. ఇది ఒక ప్రకృతి. ఇప్పుడు ఇదే కాంబినేషన్ లో మనోళ్ళు ఏం చెప్తారంటే, సన్యాసి అవుతాడు, యోగి అవుతాడు, అదవుతాడు, ఇదవుతాడు. అవుతాడు. ఎప్పుడవుతాడు? ఎప్పుడైతే బంధం నుండి విడిపోతాడో, కుటుంబ జీవితం
బంధం నుంచి విడిపోతాడు, మహాయోగి అవుతాడు. అయితే అవడం శాటర్న్ కేతు కాంబినేషన్. ఓకేనా? సో ఈ కేతు బాగా గమనించాలి ఇక్కడ. ఈ కేతు 18 మాసాలు సింహరాశిలో ఉంటది. కాబట్టి ఈ కేతు 18 మాసాలు అక్కడే ఉంటాడు. కాబట్టి శాటర్న్ అశ్విని నక్షత్రం 1వ పాదం, 2వ పాదం, 3వ పాదం, 4వ పాదం, ఈ 4 పాదాల ఫలితాలు కూడాను కేతు ఫలితాలు ఇస్తాడు. అంటే ఫర్ సపోజ్ వచ్చిన డేట్ కాడి నుంచి కరెక్ట్ గా ఈ శాటర్న్ ఈ కేతు ఫలితాలు ఎప్పుడు దాకా ఇస్తాడు అంటే ఎప్పుడైతే 0 to 13.20 degrees దాటేదాకా కేతు ఫలితాలు ఇస్తాడు. కేతు ఫలితాలు ఖచ్చితంగా ఇస్తాడు. ఆ టైంలో ఆ పెరెడ్ లో కేతు అక్కడ ఉన్నంత కాలం అక్కడ ఫలితాలు ఇస్తాడు. ఆ పెరెడ్ లో అంటే 3 నెలల 10 రోజులు, 3 నెలల 10 రోజులు, 4 3 12, 4 10 40, అంటే 13 మాసాల 10 రోజులు లోపు కేతు అక్కడ ఉంటే అక్కడ ఫలితాలే ఇస్తాడు. 5లో ఉంటేనే ఇస్తాడు. ఆయన 4లోకి వెళ్ళిపోయాడు అనుకోండి, ఎప్పుడైతే 4లోకి వెళ్ళిపోతాడో 4 ఫలితాలు ఇస్తాడు, కానీ 5వ భావ ఫలితాలు ఇవ్వడం. వాట్ క్యాచ్ చేశారా కిరణ్ గారు? ఇప్పుడు 5వ భావ ఫలితాలు ఇస్తాడు. ఆ 13 మాసాల 10 రోజులు లోపు కర్కాటకంలోకి వెళ్ళిపోయాడు అనుకోండి, కర్కాటక ఫలితాలు ఇస్తాడు, కానీ 5వ భావ ఫలితాలు ఇవ్వడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ప్లీజ్ ప్రతి ఒక్కళ్ళు కొంచెం నేను పేరు పిలవగానే వాళ్ళు అన్మ్యూట్ అయ్యి రిప్లై ఇస్తే చాలు, నాకు డిస్టర్బ్ చేయొద్దు. సబ్జెక్టు ఇన్ డెప్త్ సబ్జెక్ట్ చెప్తున్నా. ఇది మీకు ఎక్కడ పుస్తకాల్లో కూడా దొరకదు. దొరికినా కూడాను మీరు దాన్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలనేది తెలియదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఈ అంటే శని ఒక పాదంలో 3 నెలల 10 రోజులు ఉంటాడు అప్రాక్సిమేట్లీ. అప్పుడు దాకా 5వ భావ ఫలితం, 5వ భావంలో ఉన్నంత వరకు 5వ భావ ఫలితం. ఒకవేళ ఆ 13 నెలల 10 రోజులకు ముందలే 4వ భావంలోకి వెళ్ళిపోతే 4వ భావ ఫలితాలు ఇస్తాడు. ఓకేనా? ఇది మీకు అర్థమైందండి ఇప్పుడు చెప్పింది? శని ట్రాన్సిట్ అయ్యేది. ఓకేనా? సో ఈ 4 పాదాల్లోకి సంచరించే లోపు ఈ కేతువు 4వ భావంలోకి వెళ్ళిపోయాడు. ఒక 8 మాసాల తర్వాత ముందల వెళ్ళిపోయినప్పుడు 4వ భావంలోకి వస్తాడు. అప్పుడు ఏం జరుగుద్ది అనేది ఒకటి ఉంటుందిగా, మళ్ళీ క్యాలిక్యులేషన్ ఉంటుందా కిరణ్ గారు? ఉంటుంది సార్. దాన్ని మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, 10 11 1 4తో పెట్టాల. 4 10 11 1 4 ఇదేంటయ్యా అంటే కాంబినేషను. ఈ కాంబినేషన్ ఏం చెప్తుంది? 4 కూడా వచ్చింది కాబట్టి స్వక్షేత్రము లేక తల్లి లేక వాహనము లేక బంధువులతో 4వ భావంలో ఇవన్నీ ఉన్నాయా? అదే ఇప్పుడు ఫర్ సపోజ్ కిరణ్ గారినే తీసుకుందాం. ఆ టైంలో వచ్చింది అనుకోండి, కిరణ్ గారికి తల్లి గారికి ఆరోగ్యం చెడొచ్చు, గబగబా వెళ్తున్నప్పుడు వాహనం పాడవచ్చు. ఇదేంటంటే వాహనం ఎక్కడి నుంచి వచ్చింది గురువు గారు అంటే 4వ భావంలో వాహనం ఉంది. రెండోది ఆ లగ్నానికి అష్టమాధిపతి కూడాను, అష్టమాధిపతి ఇంటర్నల్ కాబట్టి అక్కడ 4లో ఉంది. ఇక్కడ మరొకటి కూడా అవ్వచ్చు. ఏంటది? వాహనాలు రిపేర్ రావచ్చు, మెట్ల మీద నుంచి దిగేటప్పుడు కాలు జారి పడవచ్చు, నడుములో నొప్పి రావచ్చు, గ్యాస్ట్రిక్ సమస్య రావచ్చు. గ్యాస్ట్రిక్ సమస్య అని అంటున్నారు, మళ్ళీ ఇదేదో కొత్తగా చెబుతున్నారేంటి అనుకుంటారేమో. కేతువు గ్యాస్ కారక. ఈ గ్యాస్ కూడా ఎక్కడ వస్తుంది ఏంటంటే పొట్ట లోపల అని అంటారు, కానీ పొట్ట లోపల ఎక్కడ వస్తుంది అంటే చిన్న పేగుల్లో వస్తుంది. రాసుకోవాలి మీరు, చిన్న పేగుల్లోకి వస్తుంది.
వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది కలుగుద్ది. ఓకేనా? 5వ భావం పొట్ట కదండి. ఇది 4వ భావం చెబుతున్నారేంటండి అంటే 4వ భావంలో తినే ఆహార పదార్థాలు ఉన్నాయి. బాగా గమనించాలి మీరు. ఏమండి 4వ భావంలో తినే ఆహార పదార్థాలు ఉన్నాయా సుదర్శన్ గారు? ఉన్నాయి సార్. కాబట్టి వస్తుంది. ఎందుకు? బాధకం. రెండోది, లగ్నములో శని ఉండడం వలన వాతానికి సంబంధించిన ఆహార పదార్థాలు ఎక్కువ తింటారు. వాతం. ఇది తినడం వల్ల వాతపు నొప్పులు. మనం పాత కాలంలో వెళ్తే ఏం చెప్తారంటే ఎక్కువగా బ్రాహ్మిన్స్ ఇంగువ వాడడానికి కారణం అది. ఇంగువ వాడతారు తెలుసా అండి? ఎప్పుడైనా విన్నారా? ఇంగువ అనే పదం ఎప్పుడైనా విన్నారా? ఇది వాతానికి వాతాన్ని విరుగుడు అంటారు దాన్ని. ఓకేనా? కాబట్టి ఇక్కడ చూడండి 4వ భావంలో ఉన్నప్పుడు ఈ ఫలితాలు ఇస్తారు. వాహనాలకు వచ్చేటప్పటికి ఏంటయా అంటే వైర్ కటింగ్, బ్రేక్ ఫెయిల్. చూడండి, బ్రేక్ ఫెయిల్ అవడం, లేకపోతే బ్రేక్ కి సంబంధించిన పైప్స్ ఉంటాయి, పైప్స్ డ్యామేజ్ అవడం, బ్రేక్ ఫెయిల్ అవడం, లేకపోతే వైర్లు కటంగ్ అవడం, లేకపోతే ఓస్ పైపు ఇరిగిపోవడం, లేకపోతే బ్రేక్ వచ్చే పైపులు పగిలిపోవడం, ఇలా జరుగుతాయి. ఇక ఇంట్లో పాత ఫ్రిడ్జ్ ఉంది, ఆ రిపేర్ వస్తుంది. పాయింట్ క్యాచ్ చేయాలి మీరు. అన్ని చెప్తున్నా. ఇంట్లో సామాగ్రి, టీవీ, స్టెప్లైజర్, ఫీజులు పోవడం, లేకపోతే పైపులు డ్యామేజ్ అవ్వడం, వాటర్ పైపులు డ్యామేజ్ అవ్వడం. శానిటరీ పైపులు చెప్పట్లేదండి, నేను చెప్పేది బాగా గమనించాలి మీరు. శానిటరీ పైపులు అంటే అది వేరు. అంటే ఎలక్ట్రికల్ వైర్, ఎలక్ట్రికల్ పైప్స్, వాటర్ లైనింగ్, ట్యాప్స్. ఓకేనా? తర్వాత స్టెబిలైజర్స్. ఇది స్టెబిలైజర్ అంటున్నారు, మీరు చెప్తే బాగా చేతస్థంగా చెప్తున్నారు సార్. అది స్టెబిలైజర్ అనేది కుజుడికి సంబంధించింది, కరెంటుకి సంబంధించింది కదా సార్ అనే డౌట్ ఏమైనా వచ్చిందా ఎవరికైనా? ఏమా భవిత, వచ్చిందా డౌటు? అవును సార్, అవును. ఒకసారి మీరు స్టెబిలైజర్ ప్లగ్ తీసుకుని వెళ్ళి హోల్డర్ లో పెట్టి స్విచ్ చేశారు, ఓవర్ గా కరెంట్ వచ్చి ఆ వైర్ తగలడిపోయింది. అప్పుడు ఏం చేద్దాం? వైర్ కరకడు ఆయనేగా. ఆ, రిపేర్, నాట్ బ్లాస్టింగ్, రిపేర్ రావడానికి కారణం. అంటే 4 అనేది ఏంటి? ఇంటికి సంబంధించింది. ఇంటికి, యువర్ ప్రైవేట్ లైఫ్, మీ ఇంటి లోపల 4 గోడల లోపల జరిగే విషయం అది. ఓకేనా? పాయింట్ క్యాచ్ చేశారా లేదా? ఇది మీరు కేతు అంటే మీరు ఆ లగ్నానికి యోగకారకుడు కదండి. అంటే 8th వచ్చింది చూడండి, 8th కి కారకత్వం వహిస్తాడు. 8th భావం ఇంటర్నల్ లార్డ్ ఈజ్ ఎ కేతు. ఓకేనా? ఇక నడుములో నొప్పి, తర్వాత జాయింట్లో పెయిన్, మడాలు నొప్పులు. ఓకేనా? ఆ తర్వాత మనం తల దించుకుని పని చేస్తూ ఉంటాం, ఎక్కువగా పని చేస్తూ ఉంటే అది అర్ధలైటిస్ ఏదో చెప్తారు, ఏంటండి అది? ఆర్థరైటిస్. ఆ ప్రాబ్లం వస్తుంది. దీనికి దానికి సంబంధం ఏంటండి అంటారేమో. స్పైనల్ కి కారకుడు కేతు.
మనం తల దించుకుని ఉంటాం కాబట్టి కేతు లోపల అంటే లోపల ఉండే నరం బెండ్ అవ్వడం వలన వచ్చే ప్రాబ్లమ్స్ ఒక్కొక్కసారి మనం దిండి ఎత్తుగా పెట్టుకుని పడుకున్నప్పుడు మెడ ఇలా వంకర పోద్ది. అవునా? ఎప్పుడైనా చూసారా మెడ వంకర పోయేవాళ్ళని? నిద్రలో మెడ పట్టుకుపోయింది అంటే పెద్దోళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే మళ్ళీ నిద్రలోనే పోతుందయ్యా అనేవాళ్ళు. పాయింట్ క్యాచ్ చేశారా? కిరణ్ గారు విన్నారా ఎప్పుడైనా? యా విన్నాను సార్. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ రావడానికి ఇది వాతపు నొప్పులు అన్నది నేను చెప్పాను చూసారా, అది జాగ్రత్త. ఇప్పుడు మనం ఈయనకి ఒక అలైన్మెంట్ ఇవ్వాలి. అలైన్మెంట్ బాగా గమనించాలి మీరు ఇక్కడ. అలైన్మెంట్ ఇవ్వాలి. ఈ అలైన్మెంట్ ఎలాగ ఇవ్వాలంటే రొటీన్ వర్క్. ఆరో భావానికి కూడా కారకత్వం వహిస్తాడు కదా శాటను. రొటీన్ వర్క్ చేయాల. రొటీన్ ఏదో ఒక వర్క్ అనేది మీరు పెట్టుకోవాలా. ఈ వర్క్ ఇంట్లో ఉన్న సామాన్లు బాగు చేయడం, ఓకేనా? బాత్రూమ్ శుభ్రంగా కడగడం. బాత్రూమ్ మీరు కడగాలి, వాళ్ళు ఎవరో కడగడం కాదు. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, జ్యోతిష్యం జాతకం అనేది ఎదుటోళ్ళది కాదు, మీదే. మీ జాతకం మీదే. మీరు జాతకంలో ఉండినట్టుగా మీరు చెయ్యాలే గాని మీరు ఏది చూస్ చేసుకుంటానికి ఆప్షన్ లేదు. జాతకంలో చూస్ చేసుకునేది అంటే మీరు నిర్ణయం తీసుకుని నేను ఇలాగే చేస్తాననేది లేదు. దాన్ని బట్టే మీరు చేస్తారు కానీ మీ బట్టి అది చెయ్యదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకు? సాటర్న్ ఈజ్ ఏ బాత్రూమ్ కారక, బాత్రూమ్స్ కి కారకుడు. కాబట్టి బాత్రూంలో శుభ్రంగా బూజులు పట్టకుండా బ్యాడ్ స్మెల్ రాకుండా శుభ్రపరుచుకుంటే సరిపోతుంది. ఇది ఈ బాత్రూమ్ కనుక మీరు చేస్తే రాహు కూడా రెమెడీ. అది రాహు కూడా రెమెడీయే. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఈ కేతు 5లో ఉన్నారు కాబట్టి ఇక్కడ మరొక ప్రిడిక్షన్ కూడా వస్తుంది. అకస్మాత్తుగా లవ్ ఎఫైర్ 5లో కేతు ఉన్నప్పుడు లవ్ అనేది ఉంటది. 4లోకి వెళ్ళిన తర్వాత ఆ లవ్ దూరం అయిపోద్ది. ఎందుకంటే 5కి 4 నెగేషన్ కాబట్టి. పాయింట్ క్యాచ్ చేయాలి మీరు ఇక్కడ. ఓకేనా? ఇక్కడ కేతు 4 పాదాల్లో ఉన్నప్పుడు వచ్చే సిచ్యుయేషన్స్. ఇక్కడ మళ్ళీ సాటర్న్ ట్రాన్సిట్ ఇన్ భరణి స్టార్. ఇప్పుడు రాసుకోండి. ఇక్కడ ఏమవుతుంది? సాటర్న్ డాష్ 10-11-1 ఎన్ఎల్ అంటే నక్షత్ర లార్డ్ అన్నమాట. ఎన్ఎల్ డాష్ వీనస్. సాటర్న్ కింద వీనస్ రాయండి. సాటర్న్ కింద వీనస్. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి భరణి నక్షత్రంలో 13.20 ఉంది చూడండి. 4 పాదాలు ఉందా? ఉంది. ఇప్పుడు క్యాలిక్యులేషన్ అంతా మారిపోద్ది. ఎలా మారిపోద్ది చూడండి. ఇందాక 18 మాసాలు గ్రహంలో కదా ఆయన ఉంది. కేతువులో కూడా 18 మాసాలు అక్కడే ఉంటాడు కాబట్టి దాంట్లో 13 మాసాల 10 రోజులు కేతు ఫలితాలు ఇస్తాడు. 5లో ఉంటే 5లో ఫలితాలు ఇస్తాడు. ఒకవేళ ట్రాన్సిట్ అయితే 4 అయితే 4లో ఇస్తాడు. 5 లేదా 3లో అయితే 3లో ఇస్తాడు. ఇక్కడ మనకి మారిపోద్ది ప్లానెటరీ పొజిషన్. ఇక్కడ ప్లానెటరీ పొజిషన్ మారిపోతుంది. ఎందుకు మారిపోద్ది అంటే ఇప్పుడు రాసుకోండి. అస్సలు ఇది వాస్తవం. ఇది ఇందాక 18 మాసాలు, ఇప్పుడు నెల రోజులదే. ఇప్పుడు రాసుకోండి. సాటర్న్ ట్రాన్సిట్ 1 ఒక పాదంలో 3 నెలల 10 రోజులు అప్రాక్సిమేట్లీ.
ఓకేనా? ఇప్పుడు ఈ రోజు డేట్ మీద 21 జూలై 2025లో వీనస్ ఎక్కడ ఉన్నారో చూడండి. వీనస్ ఎక్కడ ఉన్నారు వృషభంలో. అమ్మా? వృషభం సెకండ్ లో ఉన్నారు సార్. ఒక్కసారి చూడండి, వృషభంలో ఉన్నారా మిథునంలోకి వెళ్ళిపోయాడు ఆయన? వృషభంలోనే ఉన్నారు సార్. అమ్మా? మృగశిర సార్. వృషభంలో మృగశిర నక్షత్రం ఉంది. మృగశిర నక్షత్రం వృషభ రాశిలో ఉంది. ఇప్పుడు రాసుకోండి, శాటన్ కింద వీనస్ రాశారు కదా, డాష్ పెట్టారు కదా, 2-7 రాయండి. 2-7. ఇది పరాశర మోడల్ అండి. ఇది పరాశర మోడల్లో చెప్తున్నా. దీనిలో సబ్ వచ్చేటప్పటికి అది తర్వాత ప్రిడిక్షన్ మారిపోతుంది. సబ్ కూడా ఇంక్లూడ్ చేయాల్సి వస్తుంది, ఆయన ఉన్న స్టార్ లార్డ్ కూడా ఇంక్లూడ్ చేయాల్సి వస్తుంది. సో ఇది కింద అది కూడా రాసుకోండి, మృగశిర అని రాయండి. మృగశిర అని రాయండి. శాటన్ కి 10-11-1 వచ్చిందేమో చూడండి. శాటన్ కి 10-11-1. వచ్చిందా సార్? అవును సార్, 10-11-1. ఆయన ఉన్న నక్షత్రాధిపతి మార్స్ రాసుకోండి. నక్షత్రాధిపతి మార్స్ అని రాయండి. మార్స్ డాష్ 185. 185. వీళ్ళ కర్మ కాలిపోయి శాటన్, ఈ జాతకుడు ఏం చెప్తున్నాడంటే, శాటన్ నువ్వు కెరియర్ లో బాగా సంపాదించుకున్నావు, నేమ్ అండ్ ఫేమ్ ఇచ్చాను, డబ్బులు ఇచ్చాను, వివాహం చేశాను, సంతానం ఇచ్చాను, మంచిగా వాళ్ళందరితో కలిసిమెలిసి, బాగా గమనించాలి ఇక్కడ, కలిసిమెలిసి కుటుంబం ఇచ్చాను, కాబట్టి నువ్వు వృత్తి చేసుకో, పనే చేసుకో, వేరే ఆలోచన చెయ్యొద్దు అన్నాడు. పాయింట్ క్యాచ్ చేయాలి. ఏం చెప్పాడు? శాటను సోర్స్ ఇచ్చాడు. శాటన్ అండ్ వీనస్ కాంబినేషన్ వెరీ 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 బ్యూటిఫుల్. మీకు చెప్దాం అనుకున్నది కూడా ఇప్పుడే చెప్పేస్తున్నా, కాంబినేషన్స్ కూడా చెప్తున్నా, రాసుకోండి మీరు. శాటన్ అండ్ వీనస్ కాంబినేషన్ ఏం చెప్తుందంటే, శాటన్ అండ్ వీనస్ బోత్స్ ఆర్ ఫ్రెండ్స్. బాగా గుర్తుపెట్టుకోండి. మీకు ఇంకో డౌట్ కూడా రావాలా, నీచే కదా సార్, ఇక్కడ మేషలగ్నంలో నీచపడిపోయాడు కదా అంటే ఇక్కడ స్టార్ట్ అవుతుంది. నీచపడ్డాడు అన్నప్పుడు మీ బుద్ధి నీచ బుద్ధి రావడం వల్ల పతనానికి దారి ఎలా తీస్తుంది అనేది చెప్పుద్ది. అమ్మా, నువ్వు జాయిన్ అవుతానంటే చెప్పు, నీకు కూడా లింక్ పెడతాను. హలో, అవునమ్మా, నేను క్లాస్ లో ఉన్నాను, నువ్వు కూడా జాయిన్ అవుతానంటే లింక్ పెడతాను నీకు. మంచి సబ్జెక్ట్ పెడతానా? పెట్టనా? ఇప్పుడే పెడతాను చూడమ్మా. ఒక్క నిమిషం సార్. చూసారా, ఇక్కడ శాటన్ వీనస్ వీళ్ళిద్దరు మిత్రులు, కానీ వీనస్ ఉన్న నక్షత్రాధిపతి ఎవరు చూడండి.
మార్స్. మార్స్. ఈ మార్స్ 8th కి సిగ్నిఫికేటరేగా. ఈయన Yes, sir. బాగా సంపాదించాడు. బాగా గమనించాలి ఇక్కడ. 7వ భావం వచ్చిందా? ఎవరో చెవులు చెప్పారు, బాగా సంపాదించుకున్నావు కదా నాన్న, మనం వ్యాపారంలో పెడదాము అని. 7 అంటే వ్యాపారమేనా? ఏది సార్ సుదర్శన్ గారు? అవును. అవును సార్. వ్యాపారం. వ్యాపారం. శాటర్న్ వీనస్ ఏం చెప్తున్నారు? నువ్వు ఎంత పని చేస్తే అంత డబ్బిస్తాను అని అన్నాడు. శాటర్న్ అండ్ వీనస్. ఎందుకు? 2వ భావాధిపతి యొక్క నక్షత్రంలో ఉన్నాడు. కానీ 2వ భావాధిపతి ఉన్న నక్షత్రాధిపతి కుజుడు. కుజుడు 1 and 8th lord in the place of 5th, కనెక్టింగ్ విత్ కేతు. కేతుతో సంబంధం. కేతు స్లోగా డెవలప్ అవ్వాలి, కానీ ఒకేసారి బిల్ గేట్స్ అయిపోతానంటే ఊరుకుంటాడా? ఊరుకోడు. కాబట్టి 8th is a హడిల్. ఉద్యోగం వదిలేశాడు, బాగా డబ్బు సంపాదించి ఒక 5-6 కోట్లు ఉద్యోగం వదిలేశాడు, వ్యాపారంలో పడ్డాడు. పడగానే ఈ వ్యాపారంలో పడిన తర్వాత ఆ వ్యాపారం మామూలు వ్యాపారం అయితే నాశనం అయిపోద్ది. అదే కనుక మ్యానుఫ్యాక్చరింగ్, టెక్నికల్, రాసుకోండి ఇక్కడ. ఎందుకంటే మార్స్ అండ్ కేతు టెక్నికల్, మ్యానుఫ్యాక్చరింగ్, డాక్టర్, సర్జికల్ ఎక్విప్మెంట్స్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ట్రాన్స్ఫర్మేషన్. ఎందుకంటే కుజుడికి 8 వచ్చిందా రాలేదా చూడండి. ఇక్కడ మరొక కాంబినేషన్ చెప్తున్నాను, రాసుకోండి. శాటర్న్ అండ్ మార్స్. ఈ కాంబినేషన్ వాళ్ళు ఈజీగా పతనం అయిపోతారు. ఎందుకంటే శాటర్న్ వర్క్ చేయమంటున్నాడు, కానీ కుజుడు యాంగ్జైటీ, తొందరపాటు. పాయింట్ క్యాచ్ చేయాలి మీరు ఇక్కడ. యాంగ్జైటీకి తొందరపాటుకి కారకుడు. సరిపోయిందా లేదా? సో వీళ్ళు పతనం అయిపోకుండా ఉండాలంటే ఇక్కడ నేను చెప్పేది బాగా గమనించాలి. వీనస్ అండ్ శాటర్న్, లాట్ ఆఫ్ మనీ ఇన్ కర్మ. మీరు వృత్తిలో ఉంటే ధనం ఇస్తానంటుంది. మీరు ఈయన 7 వచ్చింది కదా సార్ అని అనొచ్చు. వ్యాపార సంస్థలో మీరు పని చేస్తూ ఉంటే నీకు డబ్బులు ఇస్తానన్నాడు. అదే కనుక వ్యాపార సంస్థలో మీరు ఓనర్ గా కూర్చుంటే ఏమన్నాడు? ఎందుకు ఇవ్వనన్నాడు? కారణం ఏంటి అంటే ఇక్కడ వీనస్ సోర్స్ ఇచ్చేది ఎవరికి? 8th కి ఇస్తుంది. కానీ కర్మకారకుడు ఎవరు? శాటర్న్. వృత్తికారకుడు ఎవరు? శాటర్న్. లాభకారకుడు ఎవరు? శాటర్న్. కానీ ఈ 3 గ్రహాలని కలపండి. 3 గ్రహాలని, శాటర్న్ ఇది. కానీ ఈయనెవరు? వీనస్ వెల్త్ కారక. వ్యాపార సంస్థలో నువ్వు ఉద్యోగం చేయండి, వ్యాపారం చేయమని చెప్పలా. ఎందుకు చెప్పలేదు? కారణం ఏంటి అంటే 8th లార్డ్ యొక్క నక్షత్రంలో ఉన్నాడు. ఎవరు? వీనస్ ఇన్ ద స్టార్ ఆఫ్ 8th. అంటే నువ్వు ఒక తయారీ చేసే వ్యాపార సంస్థలో నువ్వు పని చేయమన్నాడు. ఓకేనా? కానీ నిన్ను వ్యాపారం చేయమని అయితే చెప్పలా.
సరే నేను వ్యాపారం పెట్టుకోవచ్చా అని క్లయింట్ మీ దగ్గరికి వచ్చి అడిగాడు. పెట్టుకోవచ్చు. ఏం వ్యాపారం పెడతారు? ట్రాన్స్ఫర్మేషన్. బంగారుపు బిస్కెట్ ఉంది, దాన్ని జ్యువెల్స్ గా మార్చొచ్చు. ఒక చెట్టు ఉంది, దాన్ని ఒక కర్రగా మార్చొచ్చు. ఇన్సూరెన్స్ ఆఫీస్ అంటే ఇక్కడ మీరు తీసుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే 8th లార్డ్ ఈజ్ ఏ మోస్ట్ ఇంపార్టెంట్. కుజుడు ప్రొటెక్షన్ కి కారకుడు. ప్రొటెక్షన్ కి కారకుడు. ఈ ప్రొటెక్షన్ కి కారకుడు అనేటప్పటికీ ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ దాంట్లో చూసుకున్నాం. సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్న వాటిని హ్యాక్ చేయకుండా ప్రొటెక్షన్. చెప్పమ్మా. జూమ్ అది మీరు ఇన్స్టాల్ చేసుకుని చూడపోయారా? జూమ్ ఇన్స్టాల్ చేసుకుని చూడండి. ఓకేనా? ఇక్కడ మార్స్ ఈజ్ ఎ ప్రొటెక్షన్ కారక. మార్స్ ఈజ్ ఏ ప్రొటెక్షన్ కారక, టెక్నికల్ కారక. సో ఇక్కడ హ్యాకర్స్ గా పనిచేయొచ్చు, కోడింగ్ చేయొచ్చు. ఈ కోడింగ్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే కోడింగ్ కారక ఈజ్ ఏ కేతు, కనెక్టింగ్ విత్ కేతు. చూసారు అక్కడ? కోడింగ్ తయారీ చేయొచ్చు, సాఫ్ట్వేర్ తయారు చేయొచ్చు, సాఫ్ట్వేర్ డెవలపర్ కావచ్చు, డిజైనర్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరర్ కావచ్చు, ఇన్నున్నాయి. సో అక్కడేంటి? వృత్తికారకుడు ఉన్నాడు, ధనకారకుడు ఉన్నాడు, మీరు చేసే పని కారకుడు ఉన్నాడు. ఒకేసారి కొన్నిసార్లు చూడండి, శని, కుజ, శుక్ర ఈ కాంబినేషన్ వచ్చిన వాళ్ళు ఈ పని చేయాల. ఇది చేయకుండా వాళ్ళు ఏం చేస్తారంటే, మన దగ్గర డబ్బు ఉందిగా కాబట్టి మనం ఓనర్ గా బిహేవ్ చేద్దామంటే డబ్బు పూర్తిగా వెళ్ళిపోయి ప్లాట్ఫారం అయిపోయేదాకా బయటికి రానివ్వడం, మనం చెప్పినా వినడం. కర్మానుసారినే బుద్ధిహిం, కర్మఫలం అనుభవించాల్సిందే. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ 13 అంటే వీనస్ యొక్క నక్షత్రంలో 4 పాదాలు. ఈ 4 పాదాల్లో 13 నెలల 10 రోజులు. ఎన్ని రోజులు? 13 నెలల 10 రోజులు. సరిపోయిందా? ఇప్పుడు ఎన్ని నెలలు అయిందండి? 26 నెలలు అయిపోయిందా? 26 నెలల 20 రోజులు అయింది. చూడండి, లెక్కేసుకోండి. ఇంకా ఒక పాదమే కదా సార్ ఉండేది 3 నెలల 10 రోజులు. సరిపోయిందా? సరిపోయింది సార్. ఈ క్యాలిక్యులేషన్ నేను ఏదైతే చెప్తున్నానో ఇదే క్యాలిక్యులేషన్ అన్నిటికీ చేద్దురు గాని మీరు కంగారు పడొద్దు. నేను ఒక గ్రహం గురించి చెప్తున్నాను, అన్ని గ్రహాలకు కూడా అలాగే చూడాలా. ఇప్పుడు నాటల్ చార్ట్ లో ఈ రోజు పుట్టిన బిడ్డ కాబట్టి దాంట్లో లగ్నంలో శని ఉన్నారు కాబట్టి ఇక్కడ చూడండి, 3 నెలల 10 రోజులు వీనస్ ఇచ్చేది, శాటర్న్ ఇచ్చే ఫలితాలు 10, 11, 1, 2, 7, 8, 5. 3 నెలల 10 రోజులు. ఎందుకు? 1 నెలే ఉంటాడు ఆయన అక్కడ. చూడండి, 1 నెలే కదా ఉండేది. శుక్రుడు ఒక గడిలో ఎంతకాలం ఉంటాడు? అప్రాక్సిమేట్లీ 27 రోజులు లేదా 30 రోజులు ఉంటాడు. అవునా? ఈ 30 రోజుల్లో 1 నెల అంటే ఒక పాదంలో శని ట్రాన్సిట్ 3 నెలల 10 రోజుల్లో 1 నెల ఇక్కడ ఉంటాడు, 2వ భావంలో ఉంటాడు. 2వ నెల 3వ భావంలో ఉంటాడు. 3వ నెల 4వ భావంలో ఉంటాడు.
ఒక 10 రోజులు కలుపుకుంటే 5వ భావంలోకి వెళ్తాడు. అంటే ప్రతి నెల మీరు తీసుకోవాల్సిన కోడింగ్ ఏంటి అంటే ఇప్పుడు 2వ భావంలో ఉన్నాడు కాబట్టి ఇది. ఆయన 3వ భావంలోకి వెళ్తాడు. ఏంటి ఒక నెల తర్వాత వెళ్ళిపోతాడుగా, మిథున రాశిలోకి వెళ్ళిపోతాడు. మిథున రాశిలోకి వెళ్ళిన తర్వాత ఏం రాయాలంటే వీనస్ కి సారీ శాటన్ కి 10, 11, 1 ఇన్ ద స్టార్ వీనస్ కింద ఏం రాసుకుంటామంటే డాష్ కొట్టి 273 ప్లస్ ఆయన ఉన్న నక్షత్రాధిపతి ఎవరు? కుజుడు. ఆ కుజుడు ట్రాన్సిట్ కూడా చూసుకోవాలా. అంటే అక్కడ ఇంచుమించు 30 రోజులు ఉంటాడు కాబట్టి రోజుకి ఎంత ట్రాన్సిట్ అవుతున్నాడు శుక్రుడు అనేది చూసుకుంటే సరిపోద్ది. ఇన్ని రోజులు ఆ 2 పాదాల్లో ఉంటాడని తెలిసిపోద్ది. ఓకేనా? సో అప్పుడేమంటామంటే 8th లార్డ్ యొక్క నక్షత్రం అంటే అక్కడ భరణి మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు ఉన్నాయి అక్కడ మిథున రాశిలో. ఉన్నాయా అండి? చూడండి ఒకసారి. ఉన్నాయి సార్. కాబట్టి అక్కడ 30 రోజుల్లో ఎన్ని రోజులు ఉంటాడు ఆ 2 పాదాల్లో? అప్పుడు ఆ కుజుడు ఫలితాలు ఇస్తాడు. ఆ తర్వాత ఆరుద్ర నక్షత్రంలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆరుద్ర నక్షత్రాధిపతి రాహు ఫలితాలు ఇస్తాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ 3లోకి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఏమంటున్నాడు? 10, 11, 1, 2, 7, 3, 8, 5. చూడండి, 10, 11 అధిపతి అయిన శని లగ్నంలో భరణి నక్షత్రంలో, ఆ నక్షత్రాధిపతి కుజుడు నక్షత్రంలో 3వ భావంలో కూర్చున్నాడు. ఇక్కడ మీకు ప్రిడిక్షన్ మారిపోద్ది. మళ్ళీ ఇందాక డబ్బులు ఇస్తానన్నాడు, ఇక్కడ పని చేస్తే నేను తయారు చేసే విధానంలో పని చేస్తే వ్యాపార సంస్థలో డబ్బులు ఇస్తానన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే ఇంకోటి చెబుతున్నాడు. ఏమని? నువ్వు వృత్తి చెయ్యి, సోషల్ సర్కిల్లో ఇన్వాల్వ్మెంట్ అవ్వు, నీకు ధనం వస్తుంది. ఎలాగా? తయారీ చేసిన వాటిల్లో ప్రోడక్ట్స్ ని 3వ భావంలో ఉన్నాడు కాబట్టి ట్రావెల్ చేస్తూ ఉంటే డబ్బులు ఇస్తాను, లేకపోతే ఇవ్వనుకో అన్నాడు. 3వ భావంలో ట్రావెలింగ్ ఉందండి, షార్ట్ జర్నీ ఉందా? 8 అంటే తయారు చేసిందేగా. ఇక్కడ రిప్రజెంటివ్స్ చూడండి, మీరు రిప్రజెంటివ్స్ ఉంటారు, తెలుసా మీకు? తెలీదా? రిప్రజెంట్స్, సేల్స్, మెడికల్ రిప్రజెంటేటర్స్, వీళ్ళందరూ ఈ భావానికి సంబంధించినడు. ఎందుకు? 8లో ఉన్న టూల్స్, అది మందు బిళ్ళలే కానీ, లేకపోతే మనకి ఇదేంటి ఆపరేషన్ థియేటర్లో ఉండే ఎక్విప్మెంట్సే కానీ, లేకపోతే ఏదైనా తయారీ బుక్స్ కానీ, ఏమైనా చిన్న ఏదైనా వస్తువులు తయారు చేసి అవి ఎక్కడ? సామాన్లు. వస్తువులు అంటే 2వ భావమేనా? 2వ భావంలో వస్తువులు ఉన్నాయా వేణు గారు? సో వస్తువులు తీసుకుని తయారీ చేసిన వస్తువులు మధ్యవర్తి తత్వంతో ప్రయాణిస్తూ మధ్యవర్తి తత్వం చేయాలన్నాడు. ఇక్కడ నేను చెప్పేది మీకు పుస్తకాల్లో దొరకదండి, అది బాగా గుర్తుపెట్టుకోండి. మీకు అన్ని చెప్తున్నా. ఏమేమిటి రిప్రజెంటివ్స్ ఎక్కడ వస్తున్నారు, కూర్చుని పని చేసే ఎక్కడ వస్తున్నారు, ఏంటి అనేది చూస్తున్నాం. ఓకేనా? సో ఇక్కడ వీనస్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 3rd, సాటర్న్ సోర్స్డ్ ది వీనస్ సోర్స్డ్ ది స్టార్ లార్డ్. ఇక్కడ ఫలితం ఎవరిస్తున్నారు? పైనుంచి వస్తుంది. మీరు ఒక ధనం సంపాదించాలంటే ఎలా సంపాదించాలి అనేది చెప్తున్నాడు ఆయన. కానీ ఇక్కడ శాటను కష్టపడవయ్యా అంటే లేదు, హంసతూలిక దర్బార్ల మీద కూర్చుంటాననేవాళ్ళు మన దాంట్లో 100కి 90 మంది ఉన్నారు. కష్టపడేవాళ్ళు లేరు. 10 మంది కష్టపడితే వాళ్ళ మీద పెత్తనం చేసి తినేద్దాం అనేవాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళకే జబ్బిస్తాడు.
జబ్బులు ఇస్తాడు, తిరగమంటున్నాడు. అక్కడ నువ్వు తిరిగితే ఏమొస్తుందయా నీకు అంటే కిడ్నీ బ్యాలెన్సింగ్ అవుతుంది, స్పైనల్ లో నుంచి మీకు చెమట వస్తుంది కాబట్టి స్పైనల్ యాక్టివిటీ బాగుంటది. మీరు కాళ్ళకి చెప్పులు వేసుకుని తిరుగుతూ ఉంటారు కాబట్టి అక్కడక్కడ చెప్పులు తీసేస్తారు కాబట్టి కాళ్ళ కింద ఆక్యుపంచర్ జరుగుద్ది. ఇక్కడ మనం ఆక్యుపంచర్ జరుగుద్ది. సో ఇటువంటి అన్ని జరుగుతాయి. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, చెయ్యట్లా. కుజుడితో సంబంధం వచ్చింది కాబట్టి కాళ్ళకి చెప్పులు లేకుండా కొంచెం వాకింగ్ చేస్తే సరిపోద్ది. వీళ్ళకి బీపీ కానీ షుగర్ కానీ ఏం రాదు. బాగా గమనించాలి మీరు. అందుకని మన డాక్టర్స్ ఏం చెప్తారంటే పొద్దున్నే లేచి వాకింగ్ చేయండి, జాగింగ్ చేయండి, లేకపోతే యోగా చేయండి, లేకపోతే మెడిటేషన్ చేయండి. ఇదేగా చెప్పేది. ఏం కిరణ్ గారు? ఎస్ సార్, అవునండి. ఇప్పుడు ఒక 40-50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతే కాళ్ళకి చెప్పులు లేకుండా తిరిగిన వ్యక్తికి ఏ జబ్బు లేదు. ఇప్పుడు కాళ్ళకి చెప్పులు, మెత్తటి చెప్పులు, ఆ మెత్తటి చెప్పుల్లో ముళ్ళు లాంటివి పెడుతున్నాడు. అదొక పెద్ద టెక్నాలజీ అంట. ఇప్పుడు కొత్త పిచ్చోడు పొద్దెరగడు అన్నట్టు అది కొత్త టెక్నాలజీ. ఆ కాలంలో మన తాతగారి కాలంలో చెప్పులు లేవు. కింద గ్రావెల్ గుచ్చుకుని ఆక్యుపంచర్ జరిగేది. ఆక్యుపంచర్ జరిగినప్పుడు ఆయన అంత ఎండలో పడి కాళ్ళకి చెప్పులు లేకుండా కిలోమీటర్లు నడిచిన వ్యక్తికి బీపీ లేదు, షుగర్ లేదు, పెరాలసిస్ లేదు, హార్ట్ స్ట్రోక్ లేదు, బ్రెయిన్ స్ట్రోక్ లేదు, కిడ్నీ ఫెయిల్యూరు లేదు. ఇప్పుడు పెరుగుట విరుగుట కొరకే అన్నట్టుగా మన కర్మని మనం రాసుకుంటున్నాం, రోగాలు తెచ్చుకుంటున్నాం, అంతే, ఏం లేదు. ఇక్కడ చూడండి, అక్కడ ఏమంటున్నాడు, వీనస్ ట్రావెల్ చేయమంటున్నాడు. ఇక్కడ 3వ భావంలో చిన్నపాటి ట్రావెల్ ఉంది. రిప్రజెంటేటివ్స్ అంటే సేల్స్ మ్యాన్స్ కానీ ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి అది చేస్తేనే అవుతుంది. ఇదేంటి, నాటల్ చార్ట్ లో ఉండాలా. అట్ ద సేమ్ టైం ట్రాన్సిట్ సమయంలో కూడాను ఆ వ్యక్తి బొంగరం తిరిగినట్టు తిరుగుతాడు. ఎప్పుడు ఆ 3వ భావంలో ఎంతకాలం ఉంటాడో అంతకాలం తిరుగుతాడు. బాగా గుర్తుపెట్టుకోండి, 3వ భావంలో ఎంతకాలం ఉంటాడో అంతకాలం తిరుగుతూనే ఉంటాడు. అయితే ఇక్కడ మరొక ప్రాబ్లం వచ్చి పడింది. ఏంటది, కుజుని నక్షత్రంలో నుంచి రాహు నక్షత్రంలోకి వెళ్తే మళ్ళీ అక్కడ ప్రిడిక్షన్ మారిపోద్దిగా. ఏమంటే మారుతుందా లేదా? ఇప్పుడు రాసుకోండి, మళ్ళీ రాసుకోండి. సాటర్న్ డాష్ 10-11-1 in the star Venus 2739 కింద రాహు రాసుకోండి. ఇక్కడ టోటల్ గా మారిపోయింది, మళ్ళీ టోటల్ గా మారిపోయింది. ఆఫీసరు ఆ 2, 3, 4 పాదాలు, కుజుని యొక్క 3, 4 పాదాల్లో ఉన్నప్పుడు ఈ ప్రోడక్ట్ తయారీ విధానాన్ని ఏ విధంగా అమ్ముదాం, ఏ విధంగా తయారు చేద్దాం, ఏ విధంగా డిజైన్ చేద్దాం, ఏం క్రియేటివిటీ చేద్దాం, ఏం నేర్చుకుందాం అని చెప్పాడు. ఇక్కడ మళ్ళీ రాహు దాంట్లో గెలిపాడు. రాహు దాంట్లో గెలపగానే ఇక్కడేం చెబుతున్నాడు, ఆల్రెడీ నువ్వు నేర్చుకున్నావు, తెలుసుకున్నావు, దాన్ని ఏ విధంగా తయారు చేయాలి అనేది దీని మ్యానుఫ్యాక్చరర్ని, లేకపోతే దీని మీద ఇంకా నాలెడ్జ్ పెంచుకోవడం కోసం, ఇంకా నాలెడ్జ్. బీటెక్ అబ్బాయి ఎంటెక్ చేయడానికి అమెరికా వెళ్తాడా వెళ్ళడా? ఏమా? లేకపోతే ట్రైనింగ్ నిమిత్తం వేరే చోటకి వెళ్తారా వెళ్ళరా? వెళ్తారు. నేర్చుకుంటాం కోసం వెళ్తాడుగా. ఇక్కడ ఎలాగొచ్చింది ప్రిడిక్షన్, 10-11-1 2-7-3-9 లో ఉన్నాడు చూడు రాహు. 9 3-9 అంటే వెళ్ళి నేర్చుకుని, అంటే తన యొక్క ఉన్న జ్ఞానానికి ఇంకా పెంచుకోవటం కోసం దూరం వెళ్ళాడు, ప్రయాణానికి వెళ్ళాడు. సరిపోయిందా సరిపోలేదా? రాహు 9 లో రాహు 11 లో ఉన్నాడు. ఉంటాడు.
రాహు 11 లో ఉన్నాడు ఇప్పుడు. కుంభం 9 ఎట్లా వచ్చింది సార్? మన 9 అంటే లాంగ్ డిస్టెన్స్ జర్నీయేగా. అంటే వీనస్ నుంచి 9th లో ఉన్నారు అన్నట్టు. ఏమండి అందుకోసం. లగ్నము నుండి సారీ వీనస్ నుంచి 9th లో ఉన్నాడు, కానీ లగ్నం నుంచి 11లో కదా ఉంది. అవును సార్. అది నేను కూడా- సారీ లగ్నం నుంచి 11లో ఉంది. సో 11లో ఉన్నప్పుడు ఈయన ఏమంటున్నాడంటే నువ్వు వెళ్ళి నువ్వు అక్కడికి వెళ్ళి వాళ్ళతో అందరితో మీటింగ్ చేయి. ఆ సోషల్ సర్కిల్లో అక్కడ ఆఫీసర్స్ తో నువ్వు యొక్క ప్రోడక్ట్ ని నువ్వు గతంలో తయారు చేసిన ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయి. టీచింగ్. మూడో భావం అంటే చెప్పడమే కదండి. మూడో భావం అంటే చెప్పడమేనా? ఫర్ సపోజ్ Yes, sir. మన కిరణ్ గారు ఒక డేటా ఒక ఫార్ములా తెలుసుకున్నారు. ఒక మెడిసిన్ ఫార్ములా కిరణ్ గారు తెలుసుకున్నారు. ఇప్పుడు భవిత గారు, ఆంజనేయులు గారు, సుదర్శన్ గారు, తర్వాత పవన్ కుమార్ గారు, వీళ్ళందరు కంపెనీ వాళ్ళు తన యొక్క మెడిసిన్ ని ఆ కంపెనీ వాళ్ళకి నేను తయారు చేసే ఫార్ములా దీని గురించి ఈ విధంగా పనిచేస్తుంది అని చెప్పాలా వద్దా? అవును సార్, ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేయాలా వద్దా? దట్ ఈజ్ ఏ థర్డ్ ప్లేస్మెంట్. థర్డ్ ప్లేస్మెంట్ ఈజ్ ఏ ఎక్స్ప్లెయినింగ్, టీచింగ్, చెప్పడం దాని గురించి. అంటే మొన్నటి దాకా తయారు చేశారు కదా, 8వ భావం తయారీ అనా? తయారు చేసిన డేటాని 10 మందికి మీరు తెలియపరచాలంటే ఒక మీటింగ్ లో చెప్పాలి కదా, ఎక్స్ప్లెయిన్ చేయాలా వద్దా? చేయాలి సార్. కాబట్టి మూడవ భావం అనేది ఏంటంటే ఎక్స్ప్లెయినింగ్ అండ్ టీచింగ్ అండ్ రైటింగ్ అండ్ బిట్వీన్ యాక్టివిటీస్, బోత్ పర్సన్స్ బిట్వీన్ యాక్టివిటీస్ కి మూడవ భావం వాడుకోవాలి. ఓకేనా? ఇప్పుడు సరిపోయిందా లేదా? 10, 11, 1, 2, 7, 3. 2 అంటే ధనం, 7 అంటే వ్యాపారం, 3 అంటే ఎక్స్ప్లెయిన్. మొన్నటి దాకా ట్రాన్సిట్ అయినప్పుడేమో తయారు చేశాడు. ఇప్పుడు ఈ మౌస్ ఉంది, ఈ మౌస్ తయారు చేశాం. తయారు చేసిన తర్వాత ఏం చేయాలి? పబ్లిక్ లోకి తీసుకెళ్లాలిగా. ఈ మౌస్ గురించి నేను చెప్పాలి కదా. తయారీ ఇందాక 8 వచ్చింది కదా, 8 అంటే తయారీ అనా? ఎయిత్ భావం ఇదే మ్యానుఫ్యాక్చరింగ్. సో నేను ఇది మ్యానుఫ్యాక్చర్ చేశా. ఏంటి? ఈ మౌస్ ని తయారు చేశాను. ఇప్పుడు ఈ మౌస్ తయారు చేశాను, బాగానే ఉంది. మీ 10 మందికి చెప్పాలి కదా అమ్మాలంటే. అసలు ఈ మౌస్ దేనికి పనికి వస్తుంది, దీనికి ఏమిటి, దీని పరిస్థితి ఏంటి? ఈ మౌస్ అనేది అంటారు, దీన్ని ఒక ల్యాప్టాప్ కి వాడతాము. వాడినప్పుడు లెఫ్ట్ క్లిక్ ఏమో సెలెక్ట్ చేస్తాము, రైట్ క్లిక్ ఏమో డౌన్లోడ్ చేయడానికి, లేకపోతే ఎక్కడికైనా పంపించడానికి, వేరే వాళ్ళ దగ్గరికి ట్రావెల్ పంపించడం కోసం ఈ మౌస్ ను వాడుకుంటాం. ఇది కేవలం కంప్యూటర్ అండ్ ల్యాప్టాప్ కి మాత్రమే పనికొస్తుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలా వద్దా 10 మందికి? Yes, దట్ sir. ఈస్ థర్డ్ ప్లేస్మెంట్. సరిపోయిందా? అక్కడ రాహు ఆన్లైన్ కార్యక్రమం కూడా చూపిస్తుంది కదా సార్. ఇప్పుడు నేను మీ అందరికి చెప్పా, మీ అందరికి మీటింగ్ పెట్టి ఇది చెప్పా, ఇది తయారు చేశానని. ఇప్పుడు ఏమన్నారంటే, గురువు గారు మీరు విజయవాడలో ఉంటారు, మళ్ళీ నాకు ఒక 100 మౌసులు కావాలి, ఎట్లాగా అని అడిగారు అన్నప్పుడు నేను ఆన్లైన్ లో మీరు బుక్ చేసుకోండి, మీ యొక్క అడ్రస్ ఇవ్వండి, నేను అక్కడ పంపిస్తాను. ఆన్లైన్ వచ్చిందా రాలేదా? వచ్చింది సార్. ఎందుకంటే 11 సోషల్ సర్కిల్. సరిపోయిందా? ఇప్పుడు ఇది వీనస్ ట్రాన్సెట్ ఇన్ రాహు స్టార్ లో జరిగే పనులు ఇవి. రాహు అక్కడే ఉంటాడుగా, 11లోనే ఉన్నాడుగా. ఆ 11లో ఉన్నంత కాలం ఈయన వేరే చోటకి వెళ్ళి ఆ మౌస్ గురించి అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. మూడో భావం అంటే ఎక్స్ప్లెయిన్ అండ్ టీచింగ్ కి వచ్చేది మూడో భావం. ఓకేనా? సరిపోయిందా? ఆ తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత
వీనస్ ట్రాన్సిట్ ఇన్ పునర్వసు జూపిటర్ స్టార్. రాసుకోండి, జూపిటర్ స్టార్. ఇప్పుడు ఏం చెబుతున్నాడు ఇక్కడ చూడండి, రాహు నక్షత్రంలో వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయి పునర్వసు నక్షత్రంలోకి వెళ్ళాడు. ఎవరు? వీనస్. ఇది మొత్తం ఏంటంటే ఒక్క పాదంలో. అందుకనే నేను ప్రతి ప్లానెట్ ఎన్ని రోజులు ఎన్ని రోజులు ఏ రాశిలో ఉంటుందనేది తెలవాలి ఫస్ట్. ఓకేనా? చెప్తాను, రాసుకుంటారా? రాసుకో అక్కర్లేదా? మాకు తెలుస్తారంటారా? చెప్పండి. సన్ 30 days, మూన్ 2.25 దినాలు, మార్స్ 45 days, మెర్క్యూరీ అండ్ వీనస్ కొంతమంది 27 అంటారు, కొంతమంది 30 అంటారు, ప్లస్ ఆర్ మైనస్ సరిపోతుంది. ఓకేనా? 45 days మార్స్, జూపిటర్ 12 months, జూపిటర్ 12 months, రాహు అండ్ కేతు 18 months, సాటర్న్ 30 months. అంటే 30 నెలల్లో ఈయన ట్రాన్సిట్ ఏ విధంగా అవుతూ ఉంటాడో, ఏ రాశిలో ట్రాన్సిట్ అవుతాడో, ఏ నక్షత్రంలో ట్రాన్సిట్ అవుతారో, ఏ పాదంలో ఎంతంత కాలం ఉంటాడు అనేది కూడా మీరు రాసుకుంటానంటే చెప్తాను. లేదు సార్ ఆల్రెడీ మీరు చెప్పారు కదా ఇంకా అక్కర్లేదు మాకు, మేము చూసుకుంటామంటే క్లాస్ కొంచెం ముందుకెళ్తుంది. చెప్పండి సార్. ఏం చేద్దాం అది మరి వచ్చే క్లాస్లో చెప్తానులేండి, చెప్తాను, ఆ క్లాస్ చెప్తాను. అది కూడాను కొంచెం అది పెద్ద ప్రొలాంగ్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి, సాటర్న్ డాష్ 10-11-1, 10-11-1. ఇన్ ద స్టార్, ఇక్కడ చూడండి, ఇన్ ద స్టార్ భరణి నక్షత్రంలో ఉన్నాడు. చూడండి, భరణి నక్షత్రంలో ఉన్నాడు. భరణి నక్షత్రం కాబట్టి వీనస్. సో ఇక్కడ ఫలితాలు మళ్ళీ మారిపోయినాయి, ఫలితాలన్నీ మళ్ళీ మారిపోయినాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చెప్తుందో, సాటర్న్ 10 and 11th lord in the place of lagna, in the star of Venus, 2nd and 7th lord in the place of 3rd, in the star of Jupiter, in the star of Jupiter. ఇక్కడ ఏం చెప్తుంది, వీనస్ తిన్నంగా మీరు ఏం రాసుకోవాలంటే 2, 7, 3, 9, 12. ఆల్రెడీ జూపిటర్ 3లోనే ఉన్నాడు కాబట్టి 3 కూడా సిగ్నిఫికేటర్ అయిపోయాడు. ఇక్కడ వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు, ఇక్కడ చూడండి, వీళ్ళు ముగ్గురు వచ్చారు, సాటర్న్, వీనస్, జూపిటర్. సాటర్న్, వీనస్, జూపిటర్. ఇక్కడ ఏం చెప్పుకుంటున్నారో చూద్దాం. కెరియర్ పరంగా బాగానే ఉంది, కెరియర్ పరంగా ఆన్లైన్లో బాగానే వర్క్ అయితే సాగుతుంది, ఆర్డర్స్ అయితే వస్తున్నాయి. దూర ప్రాంతాల నుంచి విపరీతంగా ఆర్డర్స్ వస్తున్నాయి కాబట్టి వాటికి పంపించాలి, ఒక మధ్యవర్తి తత్వంతో పంపించాలి. ఇప్పుడు చూడండి, మీరు తయారు చేశారు, డిస్ట్రిబ్యూటర్ చెప్పారు, డిస్ట్రిబ్యూటర్ వచ్చేసాడు. ఆయన ఎవరికి చెప్పాలి? షాపులోకి చెప్పాలా వద్దా? మా దగ్గర ప్రోడక్ట్ వచ్చింది, మీరు వచ్చి తీసుకోండి అని. సో ఇక్కడ 3 ఏంటి? మధ్యవర్తి తత్వము, ఏజెన్సీ. చూడండి, 3 and 9 పబ్లిసిటీ, ఏజెన్సీ, లాంగ్ టూర్స్, దైవ దర్శనం, దేవుని యొక్క పుణ్యక్షేత్రాల దర్శనం, పెద్దవాళ్లతో పరిచయాలు, గురువు యొక్క ఆశీర్వాదం, తండ్రి యొక్క ఆశీర్వాదం, ఇన్ని ఉన్నాయి దాంట్లో.
కాబట్టి మనం ఇక్కడ తండ్రి యొక్క ఆశీర్వాదాలతోనే కదా వాడు పెరిగేది పిల్లాడు. వాడికి ఆడే పెరిగేసాడా? లేదుగా. సో ఇక్కడ జూపిటర్ ఇన్వాల్వ్మెంట్ వచ్చింది. జూపిటర్ ఇన్వాల్వ్మెంట్ వచ్చినప్పుడు తన యొక్క ప్రోడక్ట్ ని మధ్యవర్తి తత్వం ద్వారాగా అమ్మేయడం కానీ లేకపోతే ఏజెన్సీస్ ద్వారాగా అమ్మడం కానీ చేస్తాడు, పబ్లిక్ లోకి తీసుకెళ్తాడు. కాబట్టి అక్కడ బాగానే ఉంటది, ఇబ్బంది ఏమీ లేదు. ఓకేనా? ఇప్పుడు చూడండి, సాటర్న్ ట్రాన్సిట్ ఇన్ సన్ స్టార్ రాసుకోండి. ఇందాకడ కేతు అయిపోయింది, భరణి నక్షత్రం అయిపోయింది, సన్ స్టార్ లోకి వచ్చాడు. మళ్ళీ అక్కడ 3 నెలల 10 రోజులు ఉంటాడు. అవునా? 3 నెలల 10 రోజులు అక్కడే ఉంటాడా? ఆ పాదంలో 9వ పాదంలో ఉంటాడండి. 1వ పాదం కృతికా నక్షత్రం 1వ పాదంలో ఉంటాడుగా వేణుగారు. ఉంటారు సార్. అమ్మా దేవి గారు, శ్రీనివాసరాజు గారు, వీరాంజనేయులు గారు, వీళ్ళందరూ కొంచెం దయచేసి ఆ వీడియో ఆన్ చేయండి. సో ఇక్కడ సన్, ఇప్పుడు సన్ యొక్క నక్షత్రంలో సాటర్న్ ట్రాన్సిట్ అవుతున్నాడు. ఏలినాటి శనిలో వీళ్ళు చేయవలసిన పనులు, వీళ్ళు ఈ పనులు చేయకుండా ఇంట్లో పొదిగిన కోడిలాగా కూర్చుంటే దరిద్రం చుట్టుకూడదు. ముందల వీళ్ళు రొటీన్ వర్క్ లోకి ఇన్వాల్వ్మెంట్ అవ్వాలా, పబ్లిక్ తో సోషల్ సర్కిల్లో ఇన్వాల్వ్మెంట్ అవ్వాలా. సేవకారకుడు కాబట్టి ఈయన సేవా దృక్పథంతోనే ఉండాలా. అంతేగాని నేను ఆఫీసర్ని, నేను చేయను అంటే మాత్రం దానికి తగ్గట్ట దరిద్రం వచ్చేస్తుంది. సాటర్న్ ఏం చెప్తున్నాడు? ఆయన వర్క్ కి కారకుడు, కాలానికి కారకుడు, పనికి కారకుడు. కాబట్టి 11వ భావంలో 11వ భావాధిపతి కూడా అయ్యాడు. కాబట్టి సోషల్ సర్కిల్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేస్తూ అట్ ద సేమ్ టైం పెద్దవాళ్ళకి, కుంటి వాళ్ళకి, గుడ్డి వాళ్ళకి, వీళ్ళకి అందరికీ కొంత ధనపరంగా కానీ లేకపోతే తన యొక్క పలుకుబడి ద్వారాగా కానీ అక్కడ చేస్తున్న పని వాళ్ళకి తను ఆసరాగా ఉంటేనే పైకి వస్తాడు. లేకపోతే ఎట్టి పరిస్థితిలో రాడు. ఇక్కడ చూడండి, మీరు బాగా గమనించండి. సాటర్న్ ఇన్ ద స్టార్ ఆఫ్ సన్ రాసుకోండి. సాటర్న్ డాష్ 10, 11, 1 ఇన్ ద స్టార్ సన్. ఇన్ ద స్టార్ ఆయన ఎవరి నక్షత్రంలో ఉన్నాడు చూడండి. సన్ కృతిక సార్, అమ్మా కృతిక నక్షత్రం. పుష్యమి సార్. ప్రెసెంట్ సార్. సన్ ఎవరి నక్షత్రంలో ఉన్నాడు? సన్ ఎవరి నక్షత్రంలో ఉన్నాడు అని అడిగా నేను. పుష్యమి నక్షత్రం. మళ్ళీ కింద రాసుకోండి సాటర్న్ అని రాసుకోండి. ఇక్కడ స్ట్రాంగ్ సిగ్నిఫికేషన్ వచ్చింది. బాగా గమనించాలి మీరు. ఇక్కడ స్ట్రాంగ్ సిగ్నిఫికేషన్ ఏమిటది? వచ్చిన సిగ్నిఫికేషన్ ఏంటది అనేది చూద్దాం. ఏంటంటే సన్ అండ్ సాటర్న్ కాంబినేషన్ వెరీ బ్యూటిఫుల్ కాంబినేషన్ అండ్ బ్యాడ్లీ కాంబినేషన్. బ్యాడ్లీ కాంబినేషన్ అంటున్నారు, గుడ్ కాంబినేషన్ అంటున్నారు. మీరు ఎక్కడి నుంచి పట్టుకొచ్చారండి అంటారేమో. ఇక్కడ తండ్రి యొక్క ఇన్వాల్వ్మెంట్ వచ్చింది. ఇక్కడ 5th లార్డ్ ఆల్సో పాయింట్ క్యాచ్ చేయాలి మీరు. ఇక్కడ అబ్బాయి అభివృద్ధి చెందాలి అంటే మస్ట్ అండ్ షుడ్ తండ్రి యొక్క సలహాలు, సూచనలు, తండ్రి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటే పైకి వస్తాడు, లేకపోతే రాడు. బాగా గమనించాలి మీరు. ఇక్కడ చూడండి, సన్ అండ్ సాటర్న్. సో ఈ రెండు కలిస్తే గవర్నమెంట్ జాబ్ లేకపోతే తండ్రి చేసిన వృత్తిలో ఈ పిల్లాడు కూడా ఉంటాడు అని రాసుకోండి. గవర్నమెంట్ జాబ్ కానీ లేకపోతే తండ్రి ఏ జాబ్ చేస్తే, ఏ వృత్తి చేస్తే ఆ వృత్తిలో ఇన్వాల్వ్మెంట్ ఉంటది. ఇక్కడ తండ్రి మాట వినకపోతే దెబ్బతింటాడు. తండ్రి మాట ఏం వినడు తెలుసా మీకు? ఏం వినడు? నేను ఈ అమ్మాయికి ప్రేమించాను, ఈ అమ్మాయి వేరే కులస్తురాలు కాబట్టి నేను ఈ అమ్మాయినే పెళ్లి చేసుకుంటా. 5 ఇన్వాల్వ్మెంట్ అయిందో లేదో చూడండి. అక్కడ లవ్
ఇన్వాల్వ్మెంట్ అయిందా? అట్ ద అయింది సేమ్ సార్. టైం ఫిఫ్త్ లార్డ్ ఇన్ ద చేశాను. ప్లేస్ ఆఫ్ ఫోర్త్ ఈజ్ ఎ నెగేషన్. ఎప్పుడైతే ఆ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడో ఆ అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత వీడు పిచ్చోడు అయిపోతాడు. ఎందుకు? వేరే కులం, వేరే సాంప్రదాయం, వేరే పద్ధతులు, వేరే జ్ఞానం. ఎందుకు? శాటన్ ఎవరు ఏమవుతున్నాడండి? శాటన్ సనాతన అదర్ ధర్మ క్యాస్ట్, కేతు అదర్ క్యాస్ట్, రాహు అదర్ క్యాస్ట్. ఇక్కడ ఏమైంది చూసారా? 5, 4 వచ్చేసిందా? 11 అంటే ఏంటి? తన కోరిక. నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, ఈ అమ్మాయి అంటే ప్రాణం ఇచ్చేస్తాను, ఆ అమ్మాయి నా ప్రాణం, నా ఊపిరి, నా బొంద, ఇలా అన్నీ అనుకుంటాడు. 11 ఏం చెప్పాం మనం? కర్మానుసారిణే బుద్ధిహిం. నువ్వు ఏదైతే కోరుకుంటావో, ఏదైతే ప్రేమిస్తావో, దేని వెనకాలైతే పరిగెడతావో దాని మూలంగా నీ కర్మ రాసిబడి ఉంటది. 4 చూడండి, 5, 11 లవ్. ఓకేనా? 4 నెగేషన్. కాబట్టి మనసులోంచి వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా లవ్ కట్ అయిపోవడానికి ఇది ఒక కాంబినేషన్. థర్డ్ లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 5th. ఓకే, 8th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 5th, 12th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 5th. వీళ్ళకు ఉంటే మీరు ఒకటే చెప్పండి, ఆ అబ్బాయి మోసం చేశాడు అని చెప్పొద్దు. ఆ పిల్లలకి ఒకటే చెప్పాలా, వాడు మోసం చేసి వెళ్ళిపోయాడు, కానీ నీ లైఫ్ లో వాడు లేడు, కానీ ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు ప్రేమించేసావు. ఆ అమ్మాయి నీ లైఫ్ లో లేదురా బాబు. నీ దగ్గరికి వచ్చింది ఎందుకు? వెళ్ళిపోవడం కోసమే. నీ దగ్గరికి వచ్చిందంటే అర్థం ఏంటి? వెళ్ళిపోవడం కోసమే. పాయింట్కి ఇచ్చేసారా లేదా? ఇది ఎక్కడ జరుగుద్ది? మళ్ళీ ఇది ఒక డౌట్ ఉంటదిగా, మా అబ్బాయి లవ్ లో ఫెయిల్ అవుతాడు అంటున్నారు, ఎక్కడ అవుద్ది? వృత్తికారక ఇస్ ఎ సాటర్న్ సోర్స్డ్. జాబ్ చేస్తుంది అమ్మాయి. ఆ అమ్మాయి జాబ్ చేస్తుంది. ఇద్దరు ఒకటే ప్యాకేజ్ కాబట్టి ఇద్దరు 10 లక్షల ప్యాకేజీ జాబ్ చేస్తుంది. ఒకేసారి ఈ అమ్మాయికి 30 లక్షల ప్యాకేజ్ వచ్చింది. ఈ 10 లక్షల కల్లా ఒకటి దగ్గర ఉంటుందా, వెళ్ళిపోద్దా? కానీ ఈ అబ్బాయి ప్రేమించింది తన కులం కంటే చిన్నదే గాని పెద్దదే గాని అమ్మాయిని కోరుకున్నాడు. లాస్ట్కి జంప్ అయిపోయిన తర్వాత కానీ ఈయనకి అర్థం కాదు. ఇప్పుడు కుర్రోళ్ళు దెబ్బలు తినిపోవడానికి, ఆడపిల్లలు మోసగింపబడడానికి కారణం ఏంటి? ఆడపిల్ల కూడాను అంతే. 10 లక్షలు బాగానే ఉంటది. వేరే అమ్మాయి సంబంధం రాగానే ఒక 5 కోట్లు ఇస్తున్నారంటే ఈ అమ్మాయిని ప్రేమిస్తాడా? రెండో రోజు సెల్ ఫోన్ ఎత్తడం, ఇన్స్టాగ్రామ్ ఏం చేస్తాడు? బ్లాక్ చేసేస్తాడు. అన్ని బ్లాక్ 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 బ్లాక్. ఈ అమ్మాయి ఊహే కొట్టుకుంటా ఉంటది. నేనంటే పడి చచ్చిపోతానన్నాడు డాడీ, నేను లేకపోతే చేతులు కోసుకుంటానన్నాడు, అదే చేత్తో పీక కోసుకోమని సస్తాడని అంటే మనల్ని సంపుద్ది ఈ అమ్మాయి. అవునా? కానీ కర్మ ఆ విధంగా ఉంటది. మనం చెప్తే వినరు. అర్థమైందా అండి? సో ఈ విధంగా మనం డిఫైన్ చేసుకుంటూ వెళ్ళాల. ఈ శాటన్ ఇన్ ద స్టార్ ఆఫ్ కృత్తిక, దట్ టైమ్ ఈజ్ ఎ 3 months 10 days. సన్ ఏ భావాల్లో సంచరిస్తూ ఉంటాడో ఆ ఫలితాలు ఇచ్చుకుంటూ వెళ్తాడు. నాటల్ చాట్లో ఎక్కడున్నాడు, గోచారంలో ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటాడో అక్కడక్కడ ఫలితాలు ఇచ్చుకుంటూ వెళ్తాడు. ఇప్పుడు దాకా నేను చెప్పింది ఓన్లీ 1 మేష లగ్నం, ఓన్లీ 1 మేష లగ్నం. ఇప్పుడు 12 లగ్నాలు చెప్పాలంటే ఎన్ని గంటలు మాట్లాడాలి నేను? ఒక్కొక్కటి అన్న 2 hours 12 పడుతుంది. 24 hours పడుతుంది. చెప్పండి తల్లి. 24 ఎక్కువ అవుతుంది. 24 కాదు. మళ్ళీ 12, 1, 2 భావాలలో వెళ్ళినట్టు ఉంటాయి కదా సార్. అట్లా చెప్పుకుంటా కూడా చాలా టైం. ప్రతి ఒక్కళ్ళు భయపడతారు. ప్రతి ఒక్కళ్ళు అప్పుడు మేష లగ్నంలో ఉంటే ఇలాగ అనుకున్నాం. అదే ఇప్పుడు మేష లగ్నం వాళ్ళకి 12వ భావంలో శాటన్ ట్రాన్సిట్ అవుతున్నాడు.
చూడండి, పాయింట్ క్యాచ్ చేయాల. శాటర్న్ ఎప్పుడైతే 12వ భావంలోకి వచ్చాడో, శాటర్న్ ఎప్పుడైతే 12వ భావంలోకి వచ్చాడో 10 and 11th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 12, 12వ భావంలో కూర్చున్నాడు. ఆస్పెక్ట్ అండ్ 9th హౌస్. ఇప్పుడు ఉద్యోగం విడిచిపెట్టి వేరే ఉద్యోగం కానీ, వేరే రాష్ట్రం కానీ, వేరే దేశం కానీ వెళ్ళాలి అనుకున్న వాళ్ళు మాత్రమే సక్సెస్ఫుల్ అవుతారు. ఎప్పుడు దాకా అవుతారు అంటే, మొన్న ఏప్రిల్లో వచ్చాడు కదా శాటర్న్. ఎప్పుడు వచ్చాడండి? ఒకసారి డేట్ చెప్పండి వేణు గారు. మార్చ్ 1st వచ్చాడు సార్. మార్చి 30. ఓకే, మార్చి 1 కాడి నుంచి 3 నెలల 10 రోజులు రాసుకోండి. 3 నెలల 10 రోజులు. వీటిల్లో ఎవరైతే అవుట్ ఆఫ్ కంట్రీకి సంబంధించిన ఎడ్యుకేషన్ కానీ, లేకపోతే జాబ్ పరంగా కానీ, లేకపోతే సేవా దృక్పథంతో కానీ వెళ్ళిన వాళ్ళు, వెళ్ళడం కోసం ఆలోచించిన వాళ్ళందరూ వెళ్ళిపోయి ఉంటారు. చూసుకోండి. చెప్పున్నారా సార్? మార్చి 30 సార్, మార్చి 1 కాదు. మార్చి 30 సారీ, మార్చి 30 కాడి నుంచి ఈ ఫలితాలు ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు అంటే 3 నెలల 10 రోజులు జూపిటర్ యొక్క 4th పాదం, పూర్వభాద్ర 4వ పాదం ఎక్కడుంది? మీన రాశిలో ఉంది. అక్కడి నుంచి మీరు డీకోడ్ చేయండి. అక్కడి నుంచి డీకోడ్ చేయండి. లగ్నము అంటే అక్కడి నుంచి శాటర్న్ 10, 11, 12, 10, 11, 12, 3, 9. 3, 9. 3 అంటే ఏంటి? వీసా, పాస్పోర్ట్స్. 9 అంటే ఏంటి? దూరం. 10 అంటే ఏంటి? ఉద్యోగ నిమిత్తం, ఎడ్యుకేషన్ నిమిత్తం. ఎందుకు ఎడ్యుకేషన్ అంటున్నారు సార్ మీరు? ఇక్కడ ఎడ్యుకేషన్ రావాలంటే 4 రావాలి కదా, రావాలా వద్దా? రావాలి సార్. రావాలి. కానీ 4 వస్తుందా? వచ్చింది. ఎప్పుడు? 9 వచ్చింది కదా. మూన్ ట్రాన్సిట్ అయ్యేటప్పుడు ఆయన మహాదశ, అంతర్దశ, విదశ, సూక్ష్మదశ, ప్రాణదశ చూసుకుంటే మీకు తెలిసిపోద్ది. ఇక్కడ ఏమవుతుంది అంటే ఉద్యోగంలో మార్పులు, లేకపోతే ప్రమోషన్స్, అలాగే వృత్తి యందు సోషల్ సర్కిల్లో ఇన్వాల్వ్మెంట్, ఆన్లైన్లో డైరెక్షన్స్, ఆన్లైన్లో మాట్లాడడం. ఈ మాట్లాడడం ఎక్కడి నుంచి వచ్చింది? మళ్ళీ ఆన్లైన్లో మాట్లాడడం అంటే శాటర్న్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 12 ఆస్పెక్ట్ అండ్ 2nd హౌస్. Saturn in the place of 12th aspect and 6th house. Saturn in the place of 12 aspect and 9th house. సో ఇది ఆన్లైన్ లో మీటింగ్లు, మాట్లాడుకునే విధి విధానాలకు సంబంధించిన మొత్తం సక్సెస్ అవుతాయి. ఈ ఏళ్ళనాటి శనిలో మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏళ్ళనాటి శని వస్తే మీకు యోగం ఇస్తుందే కానీ అవయోగం ఇవ్వదు. అవయోగం ఇస్తుందని మన వాళ్ళు అంటారు. కాదు, యోగం ఇస్తుంది. నాకు ప్రమోషన్ కూడా అదే ఇచ్చింది. అర్థమైందా? కానీ కష్టపడకుండా మీకు రాదు. మీరు సేవా దృక్పథంతో ఉండి, సాక్రిఫైగా ఉండి, లెడ్గోగా ఉండి, ముక్తిగా ఉండి, ఇదంటే యోగా చేస్తూ, మెడిటేషన్ చేస్తూ, హాస్పిటల్లో ఉన్న వాళ్ళు, అనాథాశ్రమంలో ఉన్నారు, చారిటబుల్ గా ఉన్నాయి, మొత్తం మీరు ఇస్తూ ఉంటేనే మీ యొక్క కోరికలు సిద్ధిస్తాయి. లేకపోతే సిద్ధించవు. 11th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 12, 12th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 11, 11th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 12. ఇక్కడ 11th లార్డ్ ఎవరు? మీ కోరిక బాగా గుర్తుపెట్టుకోండి. మీ కోరిక సిద్ధించాలి అంటే మీరు ఏదైతే వదలాలో అది వదులుకుంటే మీకు సిద్ధిస్తుంది, లేకపోతే సిద్ధించదో. ఎందుకు? 12 సాక్రిఫై, ముక్తి, లెట్ గో. 10, 11 ఇక్కడ 10, 11, 12
ఎప్పుడైతే మేష లగ్నంలో ఉన్న వాళ్ళు ఇబ్బందులు కలుగుతున్నాయంటే అర్థం ఏంటయ్యా అంటే 10th and 11th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 12th. 10 అంటే ఏంటి? నీ చేతి కింద పనిచేసే వాళ్ళు, నీ సోషల్ సర్కిల్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి నీ యొక్క ఆధీనంలో ఉన్న వాళ్ళని నువ్వు ఎప్పుడైతే సాక్రిఫైగా, లెట్ గోగా, ముక్తిగా, చారిటీగా ఎప్పుడైతే నువ్వు ఇస్తూ ఉంటావో నువ్వు అప్పుడు పైకి ఎదుగుతావు, లేకపోతే ఎదగవు. అట్ ద సేమ్ టైం ఆస్పెక్ట్ ఆన్ 6th house. 6th house ఈజ్ ఏ లేబర్, రొటీన్ వర్క్, సిన్సియారిటీ, ఎవర్ వర్క్ అంటే సిన్సియారిటీ అండ్ ఒబీడియన్సీ, పేషెన్సీ. ఇవి అన్ని నువ్వు కనుక 12వ భావంలో ఉన్నప్పుడు ఇది యూటిలైజ్ చేస్తే యు ఆర్ ద బాస్. లేదు కాదు, కింద వాళ్ళని ఇబ్బంది పెడదాం, లంచాలు అడుగుదాం, మా ఇంట్లో వజ్రాలు కిరీటాలు పెట్టుకుందాం, ల్యాండ్స్ కొందాం, అది చేద్దాం ఇది చేద్దాం అని విపరీతంగా సంపాదిస్తారు. సంపాదించగానే తర్వాత ఏం జరుగుద్దో తెలుసా? సాటర్న్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ లగ్నాలు ఎవరు? కేతువు ఎవరు? బంధానికి మీకు తీసుకెళ్లి కటకడాలు పడేస్తాడు. యాంటీ కరప్షన్ వాళ్ళు పట్టుకుంటారు, హాస్పిటల్కి వెళ్ళిపోతారు, మెట్ల మీద నుంచి ఏదో వస్తూ ఉంటే స్కిడ్ జారుడు స్కిడ్ అయిపోయి నడు విరిగిపోద్ది, లేదో పట్టుకుని ఎక్కుతా ఉంటారు, గోడ జారిపోద్ది, లేదా తలకాయ పగిలిపోద్ది. ఇవన్నీ కర్మలు మనకి మనం తెచ్చుకుంటున్నాం. జ్యోతిష్యం ఏం చెప్తుందంటే, బాబు నీ బతుకు ఇలా ఉంది, ఈ విధంగానే నువ్వు బతుకు అని అంటే మనం అలా చేయము, ఆప్షన్స్ ఎత్తుక్కుంటాం. నేను ఇలా చేస్తాను, అలా చేస్తాను, అలా. నువ్వు ఏది చేసినా నేను చెప్పిన చోటుకే రమ్మంటది అది. ఎవరో గ్రహానికి భగవంతుడు స్క్రిప్ట్ ఇచ్చాడు, ఆ స్క్రిప్ట్ పట్టుకుని నడవాలే కానీ ఆ స్క్రిప్ట్ని అధిగమించి నడవకూడదు. నేను ఇలా ఈ విధంగా నువ్వు బతుకు అంటది, లేదు నేను ఈ విధంగా బతుకుతానంటే బతుకుమంటది. బతికిన తర్వాత ఏమవుతుందంటే పులుని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టే. పాయింట్ క్యాచ్ చేశారా లేదా? ఓకేనా? కాబట్టి ప్రతి దాన్ని మనం డిఫైన్ చేయాలంటే సాటర్న్ యొక్క ఏ భావాలు ఉన్నాయో ఆ భావాలు క్యారీ చేస్తూనో ఆ భావాల ద్వారాగా మీకు ఫలితాలు ఇస్తాడు, లేకపోతే ఇవ్వడు. ఆ ఫలితాలు ఇస్తూ ఏం చెప్తాడంటే స్టార్ లార్డ్కి చెబుతాడు, బాబు నేను ఉద్యోగ నిమిత్తం సోషల్ సర్కిల్ అవుట్ ఆఫ్ కంట్రీ, నువ్వు ఇక్కడ ఉద్యోగ నిమిత్తం అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళిపో, అక్కడ సోషల్ సర్కిల్లో ఇన్వాల్వ్మెంట్ నువ్వు చేసుకుంటూ పోతే నీకు డబ్బులు ఇస్తాను. లేకపోతే 6వ భావాన్ని చూస్తున్నా షడ్రిపు ఆవహిస్తుంది. 11 ఏంటది? త్రిషేడ భావాల్లో 11వ భావం మోస్ట్ డేంజరస్. ఇదేంటిది? 11వ భావం నీ కోరిక తీర్చుకోవడం కోసం లాడ్జిలో మందు కొట్టడం, అమ్మాయిలతో తాగాలి ఊగాలి అనే పాటలు పాడుకుంటూ ఉంటే ఏమవుతుంది? 6వ భావం యాక్టివేషన్ అవుతుంది. 6వ భావం ఏంటి? శత్రువు, రుణము, రోగము. ఎట్టి పరిస్థితుల్లో హాస్పిటల్కి వెళ్ళిపోవడమే మీరు. ఒక్క నిమిషం. సో సాటర్న్ పనిష్మెంట్ ఎలాగుంటదంటే లాంగ్ టైం ఉంటది, మీకు ఫలితం కూడాను ఆలస్యంగా ఇచ్చిన జీవితాంతకాలం ఉంటది. మీరు కావాలంటే ఏ పొలిటికల్ లీడర్ అయినా సరే తీసుకోండి, ఎమ్మెల్యే, ఎంపీ, లేదా సీఎం, పిఎం, ఎవరైనా తీసుకోండి, ఏలినాటి శని, అర్ధాష్టమ ఏలినాటి శని, అష్టమ శని సంచారం టైంలోనే
95% వాళ్ళు సింహాసనాలు ఎక్కువ ఉంటారు. చూసుకోండి, అది ఇందిరాగాంధీ కానీ చూసుకోండి. శాటన్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా మీరు అసలు ఏమి అవ్వలేరు. అడుక్కునేవాడు అవ్వాలన్నా, అంబానీ అవ్వాలన్నా కూడాను శాటన్ యొక్క పరిస్థితి బాగుండాల్సిందే. మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అవ్వాలన్నా, లేదా ప్రైవేట్ ఎంప్లాయ్ అవ్వాలన్నా, ప్రైవేట్ ఎంప్లాయ్ అయ్యి దాంట్లో నేమ్ అండ్ ఫేమ్ రావాలన్నా, దేనికైనా సరే శాటన్ శాటన్ శాటన్. ఇక్కడ నేమ్ అండ్ ఫేమ్ గ్రహం ఇది రవి. ఓకేనా? ఏమా చాందని? ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసులో వేణు అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. ఒక ముసలావిడ వచ్చింది, అయ్యా పెన్షన్ అండి అని. ఒక ముసలావిడ వచ్చింది, పెన్షన్ గురించి అడిగింది. బామ్మగారు రండి అని తీసుకెళ్లి కుర్చీలో కూర్చోబెట్టి చక్కటి నీళ్లు, గ్లాస్ నీళ్లు, కుండలో నీళ్లు, ఫ్రిడ్జ్ వాటర్ కాదండి, గ్లాస్ నీళ్లు ఇచ్చాడు. ఇచ్చి, బామ్మ ఏంటో విషయం చెప్పండి అన్న. నాకు పెన్షన్ ఇంతకాలం నుంచి రావట్లేదు. మొత్తం గబగబగా మొత్తం తీసేసి రాసేసి, బామ్మగారు రేపు మీరు మీ యొక్క బ్యాంకుకి వెళ్ళి డబ్బులు తెచ్చుకోండి అన్నాడు. అప్పుడు ఆ ముసలావిడ మనసులో నుంచి రేపు పొద్దున కదా అని వెళ్ళి తీసుకున్న ఈ మరుక్షణమే ఒక ఆశీర్వాదం. అబ్బా, వేణు గారు మంచి ఆఫీసర్ అండి, దేవుడి దేవల ఆయనకి చల్లగా చూడాలండి, భగవంతుడు వాళ్ళ కుటుంబీకులందరికీ చల్లగా చూడాలి అంటది. చాలు, అన్న మరుక్షణం నుంచి యాక్టివేషన్. దట్ ఈస్ పవర్ ఆఫ్ శాటన్ అండ్ కేతు. శాటన్ అండ్ కేతు. ఇది శాటన్ కేతు మనస్ఫూర్తిగా అడుక్కున్నవాడికి మీరు ఎప్పుడైతే మీరు చిల్లర ఇలా వేస్తారో తన యొక్క బౌల్లో ఇలా టచ్ అయిన కాడి నుంచి స్టార్ట్ శుభ ఫలితాలు. దట్ ఈస్ పవర్ ఆఫ్ శాటన్ అండ్ కేతు. ఓకేనమ్మా? సో శాటన్ కేతుని అంత ప్రాధాన్యత ఇచ్చాడు ఆయన, అంత ప్రాధాన్యత ఇచ్చాడు. సో ఇక్కడ మీరు తీసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఏ లగ్నమైనా తీసుకోండి, ఆ లగ్నానికి శని ఏ ఏ భావాలను తీసుకుని క్యారీ చేస్తున్నాడు, ఏ భావంలో కూర్చున్నాడు, ఏ నక్షత్రంలో కూర్చున్నాడు, ఆ నక్షత్రనాథుడు యొక్క టైం 13.20లో ఉన్నాడా, 6.40లో ఉన్నాడా, లేకపోతే 3.20లో ఉన్నాడా? ఇక్కడ నేను 3 చెప్పాను చూసారా? 13.20 4 పాదాలు దాంట్లో ఉన్నాడా, లేకపోతే 2 పాదాలు దాంట్లో ఉన్నాడా, 1 పాదం దాంట్లో ఉన్నాడా, 3 పాదాలు దాంట్లో ఉన్నాడా? తులారాశిలో విశాఖ నక్షత్రం ఎన్ని పాదాలు ఉంటాయండి? 1 పాదం ఉంటుంది సార్. తులారాశిలో విశాఖ నక్షత్రం ఎన్ని పాదాలు ఉంటాయండి? 3 పాదాలు ఉంటాయి. మళ్ళీ 2, 1 అంటారు ఏంటండి? ఇంకెన్ని సంవత్సరాలు నేర్చుకుంటారు? వృశ్చికంలో 1 పాదం సార్. 1వ పాదం వృశ్చికంలో ఉంటుందని నాకు తెలుసు, 4వ పాదం అని, అందుకనే నేను అడిగా. ఓకేనా? ఇక్కడ 3 పాదాల్లో ఉంటాడు కాబట్టి ఇక్కడ ఏంటి 10 డిగ్రీలు. సో మనం క్యాలిక్యులేషన్ ఇదే చేయాలా. 1 డిగ్రీలో అంటే 1 పాదంలో 3.20 degrees travel. Saturn travel in 3.20 degrees 3 months 10 days. అర్థమైందమ్మా చాందిని? అయింది సార్. సో ఈ విధంగా ఆ 3 నెలల 10 రోజులు 45 రోజులు గ్రహం ఉందా అంటే 45 రోజులు ట్రాన్సిట్ అయ్యే కుజుడు నక్షత్రంలో ఉన్నారా, శుక్ర నక్షత్రంలో ఉన్నారా, చంద్ర నక్షత్రంలో ఉన్నారా, లేకపోతే ఇదేంటి జూపిటర్ స్టార్ లో ఉన్నారా, ఎవరి స్టార్ లో ఉన్నదనేది ప్రాధాన్యత. అది మీకు ఎవ్వరు చెప్పరు. దీంట్లోకి వస్తే ఇప్పుడు మన యూట్యూబ్ లో చూడండి ఒకసారి, ఈ రాశి వాళ్ళు ఖాళీగా కూర్చుంటే కోట్లు వచ్చి పడిపోతాయి, ఖాళీగా కూర్చుంటే డబ్బులు వస్తాయండి. జ్యోతిష్యం అనేది నీకు డబ్బులు వస్తాయనేది ఏది చెప్పలా, పరాశర మహర్షి చెప్పలా.
ఇది చెయ్యి ఫలితం వస్తుంది అన్నది. అంటే ఇది చెయ్యి. జ్యోతిష్యం అనేది ఏంటి? ఇది చెయ్యి అంతే, ఇలాగ వెళ్ళు అంతే. ఇది చెయ్యి, ఇలాగ వెళ్ళు, ఇలాగ ఉండు. దీన్ని వదిలేసి మనోళ్ళు ఏం చెప్పారంటే ఏంటి, జూపిటర్ ట్రాన్సిట్ ఇన్ మిథున రాశి, మిథునం, కన్య, ధనుసు, మీనం రాసుల వాళ్ళు పట్టిందల్లా బంగారమే అనగానే ఓకే ఎగబడి చూస్తారు. తీరా చూస్తే ఆయన 30 లక్షలు అప్పు ఉంటది. పట్టిందల్లా బంగారం అంటే ఇంకొక 30 లక్షలు అప్పు చేయమనా? ఏమా చాందిని? ఏమో సార్. మరి శాటర్న్ ఏం చెప్తున్నాడు, జూపిటర్ ఏం చెప్తున్నాడు అనేది కావాలగా. సో మనకి కాంబినేషన్స్ కుదిరితే రేపు సాయంత్రం కాంబినేషన్స్ చెప్పుకుంటాం మనం. ఓకేనమ్మా? సార్ ఒక క్వశ్చన్. అమ్మా చెప్పమ్మా. మా ఫ్రెండ్ ఒకరికి ఈ సాటర్న్ వచ్చిన తర్వాత మేష లగ్నం వాళ్ళకి జాబ్ పోయింది. జాబ్ అయితే మీరు ఇందాక జాబ్ పోయింది. ఆన్లైన్ లో వేరే కంట్రీది అని అన్నారు కదా. ఇప్పుడు ఆన్లైన్ కాకుండా వేరే కంట్రీ కాకుండా ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటున్నారు, బెంగళూరు వెళ్ళి వెతుక్కోవచ్చా? వెతుక్కోవచ్చు. అక్కడ మీరు పాయింట్ క్యాచ్ చేయాల్సింది ఇంకోటి ఉంది. ఇక్కడ మీరు బాగా గుర్తుకోండి. మేష లగ్నం రాసుకోండి, మేష లగ్నం రాసుకోండి. సాటర్న్ ట్రాన్సిట్ మే 30 ఇన్ మీన రాశి. ఇప్పుడు ఉద్యోగం పోవడానికి, ఉద్యోగంలో తీసేయడానికి, వేరే ఉద్యోగం మార్పు చెందడానికి కారణాలు మీకు ఇప్పుడు వస్తాయి చూడండి. సాటర్న్ ఇన్ ద స్టార్ ఆఫ్ జూపిటర్. సాటర్న్ జూపిటర్ రాసుకున్నారా? సాటర్న్ తిన్నాక 12, 10, 11, 12 రాయండి. ఓకేనా? ఇప్పుడు జూపిటర్ రాసుకోండి. జూపిటర్ తిన్నంగా 9, 12, 3. ఆ జూపిటర్ కింద రాహు రాసుకోండి. జూపిటర్ కింద రాహు రాసుకోండి. రాసుకున్నారా? 10కి నెగేషన్ ఏదో చూడండి అమ్మా. 10కి నెగేషన్ 9 వచ్చిందేమో చూడండి. దాంట్లో ఇక్కడ ఈయనకి ఉద్యోగం పోవడానికి ప్రధాన కారణం ఏంటంటే తన కింద పనిచేసే వాళ్ళేనమ్మా. కనుక్కో. ఓకేనా? ఎవరో లేడీయా లేకపోతే జంటా? లేడీ. ఈవిడ యొక్క క్యారెక్టర్ ఎలాగుంటదంటే నేనే గొప్ప అనుకుని దెబ్బలు, నేనే గొప్ప అని అక్కడ ఉన్న వాళ్ళందరూ హెరాస్ చేసి ఉంటుంది. కనుక్కో. అంటే ఇప్పుడు కొంచెము వాళ్ళ మేనేజర్ ఉన్నారనుకోండి, ఈయన ఎలా మేనేజర్ అయ్యాడు అట్లాంటి మాటలు పక్క వాళ్ళ దగ్గర మాట్లాడిద్ది. అవును, వెళ్ళి ఆయనకు ఊదేస్తారుగా. కాబట్టి దరిద్రం చుట్టకూడదుగా. చుట్టుకుంటాను. మళ్ళీ మనం ఏం చేద్దాం? పోవడానికి కారణం నువ్వే చెబుతున్నావు కదా. ఎందుకంటే సాటర్న్ ఆస్పెక్ట్ అండ్ 6th హౌస్. సాటర్న్ ఆస్పెక్ట్ అండ్ 6th హౌస్. సో ఇన్ ద స్టార్ ఆఫ్ జూపిటర్, జూపిటర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 3rd, త్రిషేడ భావాధిపతి. త్రిషేడ భావంలో పడిపోయాడు ఆయన. కాబట్టి ఉద్యోగం ఊడిపోయింది. ఈవిడికి ఇప్పుడు ఉద్యోగం తన స్వక్షేత్రంలో కన్నా వేరే ప్రదేశంలో చేసుకుంటే వెల్ అండ్ గుడ్. వెళ్ళిపోవాలా, అక్కడ ఉండకూడదు. మొత్తం జెండా పిక్కుని వెళ్ళిపోవాలా. ఎందుకంటే రాహు వచ్చేసారు. ఓకేనమ్మా? కాబట్టి ఈ ఏలినాటి శని అన్నప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇప్పుడు చెప్పాను. మనం
ఇదే కంటిన్యూ చేద్దామా, మొత్తం లగ్నాల వాళ్ళకి మాట్లాడదామా, అక్కర్లేదు మాకు తెలిసిపోయింది అంటారా? ఎవరు ఇంకేదైనా మాట్లాడారు? ఇంకొక విషయం అంటే చెప్పండి. మీ భావన ఏముందంటే, ఎలాగో చెప్తున్నారు కదా సార్, మొత్తం 9-12 లగ్నాలు చెప్పేసేయండి, అలాగే 27 నక్షత్రాల్లో ట్రాన్సిట్ కూడా చెప్పేసేయండి, చెప్పేస్తే మేము రాసేసుకుంటాం. ఇదేనా మీ భావన? ఇంకేమైనా ఉందా నాకు ఒక డౌట్ సార్. సార్? నాకు ఒక డౌట్. ఇప్పుడు చెప్ ఎల్నెట్ అనేది లగ్నం బేస్ చేసుకొని చూడాలంటారా సార్? సార్, ఫస్ట్ మీ దగ్గర వాయిస్ సరిగా రావట్లా. సార్ ఇప్పుడు ఏలినాటి శని అనేది లగ్నాన్ని బేస్ చేసుకొని చూడాలా? సార్, ఇప్పుడు దాకా నేను చెప్పింది లగ్నం అంటే తన యొక్క దేహము, తన యొక్క ఆలోచన, తన యొక్క ఎపీరియన్స్. మళ్ళీ రాశి కూడా ఇస్తారు కదా సార్? అప్పుడు మానసిక క్షోభ వస్తుంది కదా. మానసిక క్షోభ వద్దా? మానసిక క్షోభ వస్తా కానీ అప్పుడు మనసు దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు నాలుగో భావం ఏంటి? మనసేనా? అవును సార్. దానికి నెగేషన్ ఏది? 3ఏనా? అవును. మేష లగ్నం వాళ్ళకి ఎక్కువగా ఉంటది ఆ టైం. 3 నెలల 10 రోజులు అది అనుభవిస్తారు. అది ఓకే సార్. ఎందుకంటే జూపిటర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ థర్డ్. ఇక్కడ మన జ్యోతిష్కులు ఏం చెప్తారంటే, ఇక్కడ మూన్ సంబంధం రాలేదు కదా సార్ అంటారు. గొప్ప తెలివిగల వాళ్ళు, చాలా గొప్ప తెలివిగల వాళ్ళు. వీళ్ళు చెప్తే వినరు. అట్టంటప్పుడు మనం ఏం చేయాలంటే, మనం చెప్తాం, వినలేదనుకోండి, నాకంత పరిజ్ఞానం లేదండి అని చెప్పేయాల. నేనేం చెప్తున్నాను మీకు, ఎవరైనా మీరు గమ్మును వినండి అంతే. మీకు జ్యోతిష్యం వచ్చినా రాకపోయినా మీరు వినండి. ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు చెప్పేది వినండి. వాళ్ళు ఏ విధంగా చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు, ఏ విధంగా చెప్తే దేన్ని డీకోడ్ చేస్తున్నారు అనేది వినండి. మీరు తొందరపడిపోయి ఏంటి కావమని అరవకూడదు, గమ్మున వినాలా అంతే. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం, ఎన్నో ప్రిడిక్షన్స్ నేను చెప్పినవి మీకు జరిగినాయి. డే ప్రిడిక్షన్ చేసుకుంటున్నారు. డే ప్రిడిక్షన్ లో చాలా వరకు కరెక్ట్ గా చెబుతున్నారు. ఫస్ట్ అందుకనే డే ప్రిడిక్షన్ ఎందుకు నేర్పాను తెలుసా? ఫస్ట్ మీరు దాని మీద గ్రిప్ సంపాదిస్తే, ఏ విధంగా చెప్తున్నారు అనేది గ్రిప్ సంపాదించుకుంటే, ఆ తర్వాత మహాదశ, అంతర్దశ, విదశ, సూక్ష్మదశ, ప్రాణదశ సరిపోయిద్ది. ఓకేనమ్మా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? అనిత గారు, దేవి గారు, రాజేష్ గారు, గుణలక్ష్మి గారు, రవికుమార్ గారు, ఝాన్సీ మేడం, నికుంజ మాధవ్ గారు, శ్రీనివాసరాజు గారు. సార్ ఇప్పుడు చెప్పిన విధంగానే గురువు రాహుకేతులు కూడా ఒక్కొక్క లగ్నానికి చెప్పి 4 చెప్పేస్తే ఒక పని అయిపోద్ది కదా. ఏంటండి? ఇప్పుడు శాటన్ చెప్పారు కదా, అలాగే రాహువు, గురువు, కేతు ఈ 4 చెప్పేస్తే మొత్తానికి ఒక లెక్క వచ్చేస్తుంది కదా. ఓకే, ఇవాళ శాటన్ చెప్పిన ప్యాటర్న్ మీకు అర్థమైందా? అర్థమైంది సార్. ఓకే, రేపు జూపిటర్, ఓన్లీ జూపిటర్. ఓకేనా? అవును సార్, ఏదో ఒక లగ్నానికి జూపిటర్ గురించి మొత్తం చెప్పేసింది ఇలా ఈ రోజు. నేను ఒక లగ్నం చెప్తాను, మీరు అన్ని లగ్నాలకి అదే డిఫైన్ చేయండి, వేరేది అక్కర్లా. ఓకే సార్, ఓకే సార్. జూపిటర్ యొక్క ఇంపార్టెన్స్, జూపిటర్ శాటన్ ఇచ్చే శుభ ఫలితాలు, అంటే శాటన్ ఇచ్చే శుభ ఫలితాలు, శాటన్ ఇచ్చే ఫలితాలు అని ఇస్తాను. యూట్యూబ్ లో కూడా ఉంటది, ఇది మీరు చూసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఆల్రెడీ మన టెలిగ్రామ్ లో పెడతాను, అట్ ద సేమ్ టైం యూట్యూబ్ లో కూడా పెడతాను. అలాగే మన యూట్యూబ్ లోనే వచ్చే శనివారం కానీ ఆదివారం కానీ అందరూ ఎవరెవరైతే నేర్చుకుంటామంటారో, ఎవరెవరైతే తెలుసుకోవాలనుకుంటారో జ్యోతిష్యులు, వాళ్ళందరికీ కలిపి ఒక క్లాస్ పెడుతున్నాను.
రేపు శనివారం కానీ ఆదివారం కానీ. దానికి సంబంధించిన లింకు ఇప్పుడు మనకి 94 మందే పడతారు దీంట్లో. ఇప్పుడు ఈ దీంట్లో 94 మంది పడతారు. నేర్చుకునే వాళ్ళు, నేర్చుకున్న వాళ్ళు, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే నా పరిజ్ఞానం సహకరించినంత మేరకు వాళ్ళకి చెప్తానని ఈ లింక్ పెడతాను, వాట్సాప్ లింక్ పెడతాను. 94 మందికి మాత్రమే అవైలబిలిటీ. ఇక మనోళ్ళు, మన దగ్గర ఉన్న 2 గ్రూపులు, అలాగే పాత గ్రూపుల్లో కూడా పెడతాను, అలాగే దీంట్లో కూడా పెడతా. ఎవరు తొందరగా జాయిన్ అయితే వాళ్ళకి లక్కీ డ్రా లాగా ఉంటది, లేకపోతే ఉండదు. ఓకే సార్. ఫైనల్ టైమింగ్ అనేది శనివారం ఉంటే శనివారం ఉదయం వస్తుంది. మీకు వాట్సాప్ లో ఆ గ్రూప్ లో పెడతాను. ఆ గ్రూప్ లో ఇన్ని గంటలకే అని పెడతాను. ఆల్రెడీ మీరు జాయిన్ అయిపోతారు కాబట్టి అందరు జాయిన్ అవుతారు. మన గ్రూప్ వాళ్ళు అక్కర్లేదు, మన గ్రూప్ లో ఆల్రెడీ వస్తుంది. రాని వాళ్ళ గ్రూప్ వాళ్ళకి కూడా చెప్తున్నాను, ఎందుకంటే వాళ్ళు ఎవరైతే తొందరగా జాయిన్ అయిపోతారో దాంట్లో రేపు శనివారం ఆదివారానికి వాళ్ళు అర్హులు అవుతారు. 94 మందే, మిగతా వాళ్ళనైతే వద్దు. ఎందుకంటే నేను 94 ఎందుకు చెప్తున్నాను, ఎందుకు చెప్తున్నానండి? 10 + 4 = 5. మై లక్కీ నెంబర్ ఈజ్ 5. కాబట్టి 94 మెంబర్స్ ఈజ్ పాస్డ్. మిగతా వాళ్ళు మనకు అక్కర్లేదు. ఓకేనా? కాబట్టి రేపు జూపిటర్కి సంబంధించింది మనం చెప్పుకుంటాం. అది ఒకరోజు రాహుది, ఒకరోజు కేతుది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మా.